నిన్న గుణాత్మనే అన్న దాని యొక్క వివరణ చెప్పుకుంటూ సమస్త జగదాధార మూర్తయే అంటే సమస్త జగత్తుకి ఆధారమైన మూర్తిమత్వము గలది అని అర్థం. సమస్త జగత్తు అంటే ఏమిటి? దృశ్య అదృశ్యముగు సర్వ సృష్టికిను అని అర్థం. దృశ్యంగా వెలుపల ఉంది, ఈ మామూలు భౌతికమైన నేత్రానికి తెలియబడేది కదా, భౌతికమైంది. అదృశ్యంగా లోపల మనోనేత్రానికి తెలియబడేది. లోపల వెలుపల కూడా సమస్త జగదృశ్య అదృశ్యమగు సర్వ సృష్టికి ఆధారమని అర్థమైంది కదమ్మా. సృష్టి అంతా కూడా 3 భాగాలుగా విభజించామని కూడా చెప్పుకున్నాము. జగత్ ఈశ్వర జీవేశ్వరుడని. జగజ్జీవేశ్వరుడు 3 భాగాలు. జగత్ అంటే జీవుడు, ఈ సృష్టి అంతా జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంతే. ఇందు జీవేశ్వరులు అదృశ్య రూపులు. జీవుడు ఈశ్వరుడు కనపడరు కదా, జీవుడు అంటారు కానీ ఎప్పుడైనా చూసారా జీవుణ్ణి? చూడలేదమ్మా. అందుకే స్వామివారు ఏమే వాడు దొరికాడా అనేవారు. ఎన్నిసార్లు చెప్పాను, మొక్క ఏమైనా అర్థమైందా వాడంటే ఎవడన్నా ఎప్పుడన్నా అడిగారా మీరు? అడగలేదు అసలు. మామూలుగా అప్పుడు అవునండి వాడంటే మీకు ఎవడు దొరికాడండి అంటే ఎప్పుడు అడిగారో అడగలేదు. తెలియదు, ఏదో తెలుస్తుంది అనుకుంటాం. మంచికత 3 విధాలుగా విభజించవచ్చు. అనగా 3 ఇందు జీవేశ్వరులు అదృశ్య రూపులు. అదృశ్య రూపులైనటువంటి సృష్టి కనపడరు వాళ్ళు, అయినా వాళ్ళు సృష్టిలో వాళ్లే. అనగా కానరాని జగత్తుకి సంబంధించిన వాళ్ళు, కనిపించని జగత్తుకు ఆధారంగా ఉన్నారు వాళ్ళు. ఈశ్వరుడు అని అన్నప్పుడు దేవతా సృష్టి అంతా కూడా, ఈశ్వరుడు అన్నప్పుడు దేవతా సృష్టి అంతయు ఆ శబ్దం నుండి ఇమిడి ఉన్నది. మస్తు దేవతలు కూడా, సమస్త దేవతలు, సమస్త లోకాలు కూడా ఆ ఈశ్వరుడు అన్న దానిలో ఇమిడి ఉన్నాయి. మరి సర్వశక్తి సామర్థ్యాలు కూడా దానిలో ఉన్నాయి. ఆ ఈశ్వరత్వంలోనే సర్వశక్తి సామర్థ్యాలన్నీ ఇమిడి ఉన్నాయి. ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు అన్నమాట. అవునా? జీవుడు ఈశ్వరుడు అదృశ్య రూపులే అయినా జీవుడు సర్వశక్తివంతుడు కాడు. దానిలో ఈశ్వరుడు సర్వశక్తివంతుడు. అతడిలో ఏమున్నాయన్నమాట? ఈ భౌతిక సృష్టి, అదృశ్యంగా ఉన్న దేవతా సృష్టి, ఆయా లోకాల సృష్టి అంతా కూడా ఆయనలోనే ఉంది. అతడు సర్వశక్తివంతుడు. 33 కోట్ల దేవతలందరూ ఈ ఈశ్వరుడు అనే శబ్దంలో ఇమిడిపోయి ఉన్నారు. మొత్తం దేవతలందరూ కూడా, సమస్త లోకాలు, సమస్త దేవతలు ఈశ్వరులు ఇమిడి ఉన్నారు. జీవశబ్దమునందు స్థావర జంగమాత్మకముగు 84 లక్షల ఉపాధులు జీవుడి యందు బయట కనపడుతున్నాయి కదా. 84 లక్షల రకాల జీవరాశులు, సర్వప్రాణులు జీవుడు అన్న దానిలో ఉన్నాయి. జీవుడు అతడు అమ్మా అదృశ్య రూపుడమ్మా జీవుడు. అదృశ్య రూపుడైన జీవుని యందు ఏమున్నాయి అంటే స్థావర జంగమాత్మకముగు 84 లక్షల రకాల జీవ ఉపాధులు, సర్వప్రాణులు ఆ జీవుడు అన్న దానిలో ఉన్నాయి. అందరు జీవులే కదా. అది జీవుడు అన్నదానికి అది కనపడదు, రూపాలే కనపడతాయి తప్ప లోపల జీవుడు కనపడ్డు. అలాగే ఈశ్వరుడు అన్నప్పుడు సమస్త దేవతా సృష్టిలు కదా, అన్ని దాని యందు ఉన్నాయి. అట్టి ఈశ్వరుడు సర్వశక్తి సంపన్నుడు. ఈ జీవుడు స్థావర జంగమాత్మకము 84 లక్షల ఉపాధులకు సర్వప్రాణులతోనూ కూడి ఉన్నవాడు. ఇక్కడ జీవుడు అంటే ఏమిటో, ఈశ్వరుడు అంటే ఏంటో తెలిసిందా? తెలిసిందమ్మా. ఈశ్వరుడు అంటే 14 లోకాలలోనూ వ్యాపించి తను ధరించి ఉన్న శక్తివంతుడు ఈశ్వరుడు. అతడు కనపడ్డు కదా. అలాగే జీవుడు చరాచరాత్మకమగు మరి స్థావర జంగమాత్మకమగు ఈ 84 లక్షల రకాల జీవ కోట్లతో నిండిన ఉన్నవాడు. అన్నిట్లోనూ జీవుడు అన్నవాడు ఉన్నాడు. అతడు జీవుడు. జీవుడు ఈశ్వరుడు అర్థమయ్యారా? ఇప్పుడు జగత్ అన్నప్పుడు
ఖగోళ మండలము, భూగోళ మండలమును, అంతరిక్ష మండలం, భూగోళ మండలం, వీటిల్లో చేరిన పంచభూతాత్మకముగు సర్వ ప్రపంచమును. తెలిసిందా జగత్ అంటే? చెప్పాలి, తెలిసిందా జగత్ అంటే? తెలిసిందమ్మా. వాళ్ళిద్దరిని ఉదయం జగత్తు అడుగుతున్నాను నేను. జగత్తు అంటే ఇదిగో మనకి కనిపిస్తున్నటువంటి ఈ భూగోళము, అంతేకాకుండా మరి ఖగోళ మండలం కూడా, అంతరిక్ష మండలం కూడా, అంతా కలిపి పంచభూతాత్మకమగు ఈ సమస్త ప్రపంచము దానిలో చేరి ఉంది. ఇప్పుడు జగత్తు, జీవుడు, ఈశ్వరుడు తెలిసారు కదా. ఈ బ్రహ్మమే సర్వ సృష్టికి ఆధారము, అధిష్టానము అయి ఉంది. ఈ బ్రహ్మమే సర్వ సృష్టికి అధిష్టానము, ఆధారము అని ఉంది. మూల కారణం కూడా అయ్యింది. ఎవరు ఈ బ్రహ్మము? ఈశ్వరుడు. ఈశ్వరుడు అనేవాడు సమస్త 7 భువనముల నిండా వ్యాపించి ఆ సమస్త భువనములను ధరించి ఉన్నటువంటి శక్తివంతుడైన ఈశ్వరుడు ఇక్కడ బ్రహ్మము. ఆ బ్రహ్మమే సర్వ సృష్టికి ఆధారము, ఈ జగత్తుకు అన్నిటికీ. ఇప్పుడు జీవ సృష్టికిను ఈ జగత్ సృష్టికి కూడా అతడే ఆధారం, ఈశ్వరుడే. ఇప్పుడు ఈశ్వరుడు కాకుండా బ్రహ్మం అన్నారు దాన్ని, అవునా? మూల కారణమై ఉంది. ఇటు జగత్ అంతటికి ఆధారముగా నుండుట దీని ఉపలక్షణముల్లో ఒకటి. ఈ ఈశ్వరుడు అనేటువంటి ఈ బ్రహ్మాని యొక్క లక్షణం ఏమిటంటే జగత్తుకు అంతటికి ఆధారుగా ఉండడం ఆయన లక్షణం. దీని గురించి కూడా మనం వివరాలు చెప్పుకున్నాం. వెలుగు సూర్యుడికి లక్షణం అన్నట్టు ఈశ్వరుడు లక్షణం ఏమిటి? వ్యాపించి ఉండడం. సమస్త భువనాల నిండా, జగత్తు నిండా వ్యాపించి ఉండడం ఆయన లక్షణం. మరిన్ని సూక్ష్మాతి సూక్ష్మగా ఉన్న ఈ బ్రహ్మానికి, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు కదా ఈశ్వరుడు. ఈశ్వరుడు అనబడే ఆ బ్రహ్మము, ఆ బ్రహ్మమునకు సృష్టి కామన కలిగి, సృష్టి అన్న భావన కలిగింది. కలిగి స్థూలాతి స్థూలముగు బ్రహ్మాండ పిండాండ రూపాలుగా జగదాకారం అవుతోంది. ఆ బ్రహ్మమే అనుకున్నాడు, అంతే, అలా అయిపోయింది కదా. ఇక్కడ కూర్చొని అన్నపూర్ణమ్మ గారు నరసమ్మ అనుకున్నారంటే ప్రత్యక్షం అయిపోయింది. అయిందా? మరి ఇక్కడ నరసమ్మ ఉందే, మరి ఎలా ప్రత్యక్షమైంది? అలాగే ఆ ఈశ్వరుని యందు బ్రహ్మమునకు సృష్టి అన్న భావన కలిగింది, అంతే, సృష్టి దర్శనం ఇచ్చింది. ఇంక మరి ఇంతకంటే ఎంత తగ్గించి ఎలా చెప్పను నేను? స్థూలాతి స్థూలమగు బ్రహ్మాండ పిండాండ రూపములుగా జగదాధారంగా ఉంది. అదే ఆ బ్రహ్మమే స్థూలాతి స్థూలము, సూక్ష్మాతి సూక్ష్మము అయిన బ్రహ్మాండ పిండాండ రూపాల యొక్క ఈ జగదాకారంగా అదే ఉంది. ఇప్పుడు నరసమ్మ అనుకున్నారండి, అనుకునేందుకు నరసమ్మ యొక్క శరీరాన్ని వచ్చేసిందా? రూపం భావం కాదు, వచ్చేసిందా? ఆ రూపం పంచభూతాత్మకం కదా, అది మీ లోపలికి ఎట్లా వచ్చింది? ఇప్పుడు పంచభూతాత్మకమైన ఒక స్థూలమైన ఒక రూపం మీలోకి వచ్చేసింది. దాన్ని మీరే భరిస్తున్నారు కదా, మరి మీరు భర్త. ఇప్పుడు మీరు నరసమ్మ అని తలుచుకున్నటువంటి ఆ నామానికి, ఆ రూపానికి, దాని పట్ల ఉన్న మీ భావాలకి అన్నిటికీ మీరే ఆధారం. దాన్ని మీరే భరిస్తారు, మీరే భర్త. ఈ రకంగా మీ దగ్గర ఎంతమంది ఉన్నారో, ఎంతమందిని భావించేసి భరించేస్తున్నారో మీరే తెలుసుకోండి. మరి ఆ శక్తి మీ లోపల లేకపోతే భావించిన వెంటనే ఆయా రూపాలు మీ అంతరంగంలో దృశ్యమానమే. దాన్ని మీరు భరించి ధరించి దానికి అనుగుణ వ్యవహారం అంతా సాగుతుందా లేదా క్షణంలో? ఎవరిలో? మీకు ఎక్కడిదా శక్తి? గట్టిగా 4 అడుగులు ఏమిటి, ఈ దెమ్మ కదలలేదు. మరి అక్కడ అంత జగత్తుని ఎట్లా సృష్టించేసి దానికి తగినటువంటి ఊహాగా ఇప్పుడు అక్కడ ఏమీ లేవు కూడా. మరి దేని పెట్టి చేస్తున్నారు? ఒక సృష్టి, మీరే ఒక సృష్టిని మీరు తయారు చేసుకుంటారా లేదా? ఒక స్వల్పమైన మీరే ఒక సృష్టిని తయారు చేసుకుని దానిలో విహరిస్తూ చిచ్చా చచ్చా అనుకుంటూ ఉండగలిగినప్పుడు అందరూ పరమాత్మ ఈ సృష్టి ఇలాంటి శాస్త్రకోటి సృష్టిని భావించి చేయలేడా? ఇప్పుడు ఇంతకీ ఏమి తెలిసింది సృష్టి అంటే?
నీ భావమే సృష్టి. ఉమ్. మళ్ళీ ఊ అనడం కన్నా చక్కగా సమాధానం చెప్తాను. అలానే నా భావనే అమ్మా. నువ్వు ఎలా భరించావు? ఉమ్. దాన్ని భరించావు, దాని వికారాలు భరించావు, దాని మంచి చెట్లు, దాని కష్టసుఖాలు, దాని కొడుకులు, కోడలు, ఇళ్ళు, వాకిళ్ళు, రోగాలు, భోగాలు అన్నిటినీ నువ్వు భావించేసరికి అవన్నిటితో కూడినటువంటి ఒక రూపము, దాన్ని అంతా నీ లోపలే ఉంచుకోవడము, దానికి శక్తినివ్వడం. అవునా? అంటే ఎంతైనా పడుతుంది అక్కడ. ఉందా లేదా? నీలోనే కదా. నువ్వు ఒక్క భావన చేసేసరికి ఆ ఏ భావన అయితే చేసావో దానికి సమస్త సమాచారంతో కూడినటువంటి అది ఒక దృశ్యం నీలోనే నీకే కనిపించింది కదా, నీలోనే ఉంది కదా. ఉందా? మరి అలాగే ఈశ్వరులో ఉండదా? సమస్త భువనాలు ఆయనలో అలాగే ఉన్నాయి. ఉన్నాయా? అందుచేత ఆ బ్రహ్మానికి సృష్టి కామన కలిగింది. నీకు ఎల్లమ్మో పుల్లమ్మో మీ ఆయన గారో మీ మనవడో గుర్తొచ్చినట్టు వచ్చేసరికి వాడి వ్యవహారాలు, వాడు నవ్వులు, వాడు పువ్వులు, వాడు కబుర్లు, వాడు ఏడుపులు, వాడు రోగం, వాడు అన్ని లోపల ధరించేసే రకరకాల రూపాలతో. ఎక్కడ కలిగిందా? మరి ఆ కామన కలిగేసరికి తద్రూపమైనటువంటి వ్యవహారం అంతా నీ లోపలే నీకు కనిపిస్తూ, నీకు అనిపిస్తూ, ఏడిపిస్తూ, నవ్విస్తూ నీ లోపల నీకుందా లేదా? ఉంది కదా. కాబట్టి ఈ బ్రహ్మమునకు సృష్టి కామన కలిగి స్థూలాతి స్థూలమగు బ్రహ్మాండ పిండాండ రూపములుగా జగదాకారముగా అయింది. ఇప్పుడు ఉపమానం తెలిసిందా? తెలియాలి. తెలిసిందమ్మా. అదే విరాట్ స్వరూపము. నీ సృష్టికి నువ్వే విరాట్ పురుషుడివి. అవునమ్మా. కనుక జగత్తే బ్రహ్మము. బ్రహ్మం అంటే జగత్తే, బ్రహ్మమే జగత్తు. కనుక జగదాధారము జగద్రూపము తానే అయి ఉన్నది. జగదాధారము తానే, జగద్రూపము తానే. అవునా? నీలో నువ్వు కల్పించుకున్న కొన్ని రూపాలకి ఆధారము నువ్వే, నీ వల్ల ఉన్న జగత్తు నువ్వే, నీలోనే. నువ్వేమనుకుంటున్నావంటే నీకు అది వేరుగా ఉందనుకుంటున్నావు. నరసమ్మ అన్నది లేకపోతే మీ మనవడు అన్నవాడు నీకంటే వేరుగా ఉన్నాడు అనుకుంటున్నావు. వేరుగానైనా నీలోని నీ ఆధారంతో నీ భావన ఉన్నంతసేపు ఉంటాడు, తర్వాత వాడు ఊడతాడు. మరి అంటే మరి నువ్వే కదా. నేనే నీతో నీ వల్ల లోపల తోచిన వెలుపల తోచిన నీ వల్ల తోచేదంతా నీలోనే నీవే అయి ఉన్నావు. ఈ యొక్క అనుభవం వస్తేనండి ఎవ్వరు మన బుద్ధిలోకి వచ్చినా, ఎవ్వరి గురించి మనకి ఒక తలంపు కలిగినా అది నన్ను విడిచి లేదు అన్నది స్థిరపడితే చాలు. అదెవరో గుర్తొచ్చేసి నాకంటే అది ఎక్కడో ఉందని అదని ఇదని ఏదో చెప్పేసుకుని బయట వెతికేస్తూ అది అనుకుంటూ ఇది అనుకుంటూ ఇంత గోతులో పడిపోయి నేను బ్రహ్మాన్నే కదా అంటారు. ఎట్లా బ్రహ్మం అవుతావు? నాకు తెలుస్తోందిగా. తెలిస్తే నీకు తెలియబడేదంతా నీకు వేరుగానే తెలుస్తోంది. నీకు అప్పుడు నీకు ఎలా విడుదల కలుగుతుంది? అలా తెలుసుకోవాలా వద్దా? నన్ను విడిచి ఏది లేదమ్మా. ఎన్ని లక్ష సార్లు చెప్పాను ఈ ముక్క. అప్పుడు తెలిసిపోయిందమ్మా అంటున్నారు. మరి ఏం తెలిసింది? నీలో సమస్తాన్ని చూస్తున్నావా మరి నువ్వు? ఇప్పుడు కాదు, ఇన్నాళ్ళని చెప్పండి. చూసావా? చూడాలి. నాకంటే వేరుగా ఉందని చూస్తున్నావు. చూసేసరికి దాని మీద ఎన్నెన్నో వస్తున్నాయి మనకి. ఏది కనిపించినా, ఏది వినిపించినా, ఏది అనిపించినా నన్ను విడిచి లేదు కదా, నాలోనే కదా. అలా అనుకునేసరికి అలా ఉందే తప్ప నేను అనుకోకపోతే అది ఏది లేదు కదా, నన్ను విడిచి ఏమీ లేదు కదా, నేను బ్రహ్మమును అని అలా ఉండాలి. మరి అలాగే ఎంతమంది ఉంటారు. అందుకే ఈ బోధలు అందరికీ చెందినవి కాదమ్మా. అందరికీ అంత గొప్ప అర్హత రమ్మంటే రాదు. వినేస్తున్నారు కదా, ఆహా ఓహో అనేస్తున్నారు కదా, మీరు వాయించే బాధ్యాలకి నేనేమి సంతోషపడిపోను. ఎవరు కుదురుకుని ఉంటారో వారికి అది అందుతుంది, తెలుస్తుంది. కాదండి మరి నిలుస్తున్నావా నేను చూసుకోకపోతే ఇంకా లగ్నమే ఉందిరా. కాబట్టి ఇంకా మూర్తిమత్వము అని చెప్పవలసి వచ్చింది. ఆ జగత్తంతా తానే అయి ఉన్నాడు గనక ఒక మూర్తి, ఆకారము, రూపము అని చెప్పవలసి వచ్చింది. లేక అతడు రూపాతీతుడే. అవునా? అందుకు ఆయనకి రూపము. జగదాధార మూర్తయే నమః మూర్తి
జగత్తుకు అంతటికి ఆధారమై జగత్తు నిండా ఉన్నాడు గనుక జగత్తు రూపమయమై ఉంది గనుక ఆయనకి రూపం అన్నారు. అవునా? అసలు మీ గోరుమధు శిరస్సు వరకు వాతప్రోతమై ఉన్నది ఈశ్వరుడే కదా. ఈశ్వరుడు ప్రతి అంగాంగముల నిండా ఉన్నాడు కాబట్టి ఇది సజీవంతంగా ఉన్నాయి కాబట్టి దానిని మూర్తి అన్నారు కదా. దాన్ని మూర్తి అన్నారు. పంచదార పాకానికి ఏ ఆకారము లేదు, చిలుక అనే ఆకారంలో పోసేసరికి చిలుకై కూర్చుంది. అవునా? కానీ అది చిలుక కాదు కదా. మరి చిలుక ఆకారానికి ఆధారంగా ఉంది అది లేదా ఆ మూర్తిలో పోసేసరికి. అందుకని మూర్తి అన్నారు. జగదాధార మూర్తి. పంచదార చిలక అన్నారు. అవునా? ఇంకా పంచదార ఉండాలి ఆ చిలక ఉండడానికి. అవునా? పంచదార చిలక. పంచదార లేకపోతే చిలక మూర్తి లేదు. ఈ జగత్ అనేటువంటి మూర్తి నిండా ఆ ఈశ్వరుడు అవ్యక్తమూర్తి నిరాకారమై ఉన్నాడు. కానీ ఆ రూపంలో ఉండడం చేత మూర్తి అన్నారంతే. చిలక ఆకారముతో కనపడుతోంది కాబట్టి పంచదారని చిలక అన్నారు. కానీ పంచదార చిలక కాదు. ఇదైనా అర్థమైందా? బాగా అర్థమైందమ్మా. ఈ శరీరంలో అణువులో ఉన్నది ఎవరు? అవ్యక్తమైన అమూర్తమైన చైతన్యము. అది మూర్తి. ఈ మూర్తి అంటే ఈ ఆకారములో ఉండడం చేత మూర్తి అన్నారు గాని అది మూర్తి కాదు. తర్వాత 6వ నామము బ్రహ్మణే. అక్కడ జగదాధార మూర్తి అన్నారు కదా. ఇది 6వ నామం బ్రహ్మణే. అనగా అన్నింటికంటే ఏది బృహత్ పదార్థమో అదే బ్రహ్మము లేక గొప్ప స్వరూపము. అదే ఇంకా అన్నిటికీ మొత్తం సమస్తమైనటువంటి ఒక 1000 రకాల పంచదార బొమ్మలున్నాయి. ఎన్నెన్నో చిలకలు, హంసలు, నెమళ్ళు, ఏనుగులు, గుర్రాలు, గుళ్ళు, గోపురాలు అనేటివి ఒక పెద్ద 1000-1,00,000 ఉన్నాయి. వాటన్నిటి నిండా ఉన్నది పంచదార. అలాగే ఈ జగత్తులో అనేక 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 నామరూపాలు ఉన్నాయి. వాటన్నిటి నిండా ఉన్నది బృహత్ గొప్పదైన బ్రహ్మమే. అదే గురుస్వరూపము. దానినే బ్రహ్మము అంటారు. ఆ గురువు అదే అయ్యున్నాడు. అంతా తానే అయి తనయందే సమస్తము ఉన్నదని ఎరిగి తన్ను విడిచి బృంహి అంటే వృద్ధౌ అన్న ధాతువు నుండి బ్రహ్మశబ్దం ప్రవర్తించింది. బ్రహ్మము అంటే బృంహణాత్ బృంహతి వర్ధతే అని శబ్దకల్పంలో చెప్పబడి ఉంది. అంటే ఏది వృద్ధి చెందుతూ పోతుందో అంతులేదు దానికి. ఎక్కడ చూడు నామరూపం ఉండని ఉండకపోని చూస్తున్న కొలిదే వ్యాపించిపోతూ ఉంటుంది. ఏది? బ్రహ్మము. అవునా? మరి దాన్ని చూస్తున్నది ఎవరో? బ్రహ్మమే. అక్కడ ప్రశ్న మీకు రావాలమ్మ, దాన్ని ఏది చూస్తోంది అని. చూడలేను కదా బయట. మరి ఆ మాట ఎందుకు అడగలేదు నన్ను? చూస్తుంది బాగా వ్యాపించిపోతుంది. అవునవును అంటున్నారు. మరి దాన్ని చూస్తున్నది ఎవరమ్మా? చూస్తున్న కొలది కదా. మరి చూస్తున్నది ఎవరు? చూసావా? వ్యాపించిపోతూ ఉంటుంది. నీ లోపల ఏ ఏ రూపాలున్నాయో ఆ రూపాలు అన్నిటిండా వ్యాపించిపోతూ, రూపాలు లేకపోయినా చూస్తూ ఉంటే వ్యాపించిపోతుంది. రూపాతీతమై వ్యాపించిపోతుంది. రూపాల నిండా వ్యాపిస్తూ రూపాతీతమై కూడా వ్యాపిస్తుంది. ఏది? చూపు. వ్యాపించింది అని దేనికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. మరి మీకు బ్రహ్మ ఎవడో తెలిస్తే తెలియనివ్వండి కదా. ఎంత అంచేత నీ చూపుని ఈ ఒక్క దెబ్బ మీదకే పెట్టుకుని ఎందుకురా ఇక్కడ చచ్చిపోతావు? నీ చూపు అనంత వ్యాపకమై ఉంది. దీనికి పరిమితం కాకు. దీనిలోనే నీ చూపులోనే సమస్త జగత్తు ఆధారంతో. ఇందాక నరసమున ఎల్లమును చూశారుగా. మరి ఇకనే సమస్త జగత్తు నీ లోపలే నీకే తెలియబడుతుంది. అనుకుంటే తెలుస్తుంది. అలా తెలుస్తూ నీ
లోపల ఉన్నటువంటి భావాలు అన్ని ఆయా రూపాలెత్తి నీకు కనిపిస్తూ ఉండగా ఉండగా ఇంకా నీ చూపుని ఏ ఒక్క రూపంతో తట్టుకోకుండా లా చూస్తూ చూపై ఉంటూ ఉంటూ ఉంటే దాని వ్యాపకత్వానికి ఇంకా అంతులేదు ఇంకా. కాబట్టి ఏది వృద్ధి చెందుతూ ఉంటుందో లేక పెరిగిపోతూ ఉంటుందో అట్టి వాస్తవిక తత్వమే బ్రహ్మము. అదే అంతే, అదే దానికి అంతులేదు. ఇక అంతులేని అనంతమే బ్రహ్మము. నామరూపాలతో దానిలో ఉండకపోని నామరూపాల నిండా ఉంటూనే నామరూపాలు లేకుండా కూడా దిగంతాల ఇంత అంతని చెప్పడానికి వీలు లేనంతగా వ్యాపించిపోయి ఉన్నదే బ్రహ్మము. రాధాకృష్ణ పండితులు కూడా చెప్పారు. తన జ్ఞాన ఆవరణను కొద్ది గొప్పలుగా అనంతంగా వ్యాపింపచేయు లక్షణం ఈ ప్రజ్ఞాన బ్రహ్మమునుకున్నది. తన జ్ఞానాన్ని కదా చిన్న వాటి యందు అనంతమైన దాని యందు కూడా వ్యాపించజేయగలిగిన గొప్ప లక్షణం దాన్ని. చిన్న అణువులోనూ అదే అదే ఉంది అణువు అంతా కదా. ఇటువంటి కోటాను కోట్ల రూపములన్నిటినీ ధరిస్తూనే ఒక్క రూపము లేని చోట కూడా వ్యాపించి ఉంది. వ్యాపకత్వమే దాని లక్షణం. ఆ బ్రహ్మానికి ఉంది. అది ప్రజ్ఞాన బ్రహ్మ కనుకనే అనోరణీయాన్ మహతో మహీయాన్ అని అభివర్ణింపబడింది. అదే భూమా పదార్థమని, అదే అన్నిటికంటే పెద్దది. కనుకనే ఇదే గురు స్వరూపం అనడంలో సందేహం లేదు. అదే గురువు. ఆ చూపే గురువు. ఎందుకంటే ఆ చూపే అణువుని చూపిస్తాను, అనంతాన్ని. మరి గురువే అన్నిటినీ నీకు చూపించగలడు. కనిపించేవాడికి చూపించాడు కదా. ఇప్పుడు బయట స్థూలమైన దాన్ని చూపించాడు, నీ లోపల సూక్ష్మమైన దాన్ని చూపించాడుగా, అందుకు గురువు అన్నారు. ఆ గురువు మాత్రం దేంతో చూపించాడు? తను చూపై ఉండి నీకు చూపించాడు కదా. నీ చూపుకి నీకు ఆ జ్ఞాన చూపునిచ్చాడు. అది నీలో ఉన్నదే, అందులో ఏ సందేహం లేదు. అర్థమైందా? నిర్గుణము జగత్తునకు మూల కారణము అయి ఉన్నదని, కానీ అదే శుద్ధ చిత్తముగా గోచరిస్తూ, అర్థమైందా, ఈ బ్రహ్మ వస్తువే అచింత్యము అవ్యక్తము. ఇప్పుడు అచింత్యము అవ్యక్తము నిర్గుణము కదూ అన్నది తెలిసింది కదా. అది ఈ జగత్తుకి మూల కారణమై ఉన్నదని, కాని అదే శుద్ధ చిత్తమునకు గోచరిస్తూ, శుద్ధ చిత్తాన్ని గోచరిస్తుంది. నేను నాది అని ఏ ఒక్క శరీరాన్ని అంటు పెట్టుకుని ఉన్న వాటికి కాదు, శుద్ధ చిత్తానికి గోచరిస్తుంది. అదే జ్ఞాతవ్యమై త్రిగుణ నిధానమే, 3 గుణాలకి కూడా ఆధారమై జగస్వరూపము కూడా తానే అయి సర్వద్వంద్వస్వరూపముగాను ఏక అనేకాలుగాను అణు స్వరూపంగాను విభు స్వరూపంగా కూడా తానే ఉన్నది. అదొక్కటే. ఎన్ని విధులుగా కనపడినా అదొక్కటే. ఒక వంక మనో వాక్కుల గోచరం అందం దానిలాగా ఉంది. అంటే కేవలం బ్రహ్మ లక్షణాలు ఒక వంక కలిగి ఉన్నాయి. బ్రహ్మ లక్షణాలు ఒక వంక, మాయా లక్షణాలు అనగా వివేక చూడమణిలో చెప్పబడినట్టు సన్నాప్యసన్న ఉభయాత్మికానో భిన్నాప్య భిన్న ఉభయాత్మికానః సంగాన్య సంగ ఉభయాత్మికానో మహాద్భుత నిర్వచనీయ రూప. ఉభయాత్మకంగానూ ఉంది, అల్పమైన దానిలో అల్పమై ఉంది, అనంతమైన దానిలో అనంతమై ఉంది. కనుక ఇది మాయా బ్రహ్మమే గాని కేవల పరిపూర్ణ బ్రహ్మం కాదు. తెలుసుకోవాలి. ఇంత గొప్పదా మరి. ఇది కూడా మాయా బ్రహ్మమే. వరాలిచ్చినా శాపాలిచ్చినా కూడా ఈ మాయా బ్రహ్మానికే తగును. అది వరాలను ఇవ్వగలదు, శాపాలను ఇవ్వగలదు. కనుక అభీష్ట సిద్ధి కోసం ఆ మాయా స్వరూపమునకే ఈ శ్లోకం మంగళాచరణాలు చేస్తుంది. కోరికలు తీరాలి అనుకుంటే అటువంటి బ్రహ్మానికి నువ్వు ఎలా ఆశ్రయిస్తే అలా వస్తాయి. ఆ మాయా బ్రహ్మానికి అంచేత ఆ మాయా బ్రహ్మానికి నమస్కారము
ఇట్టి పరమాత్మయే గురుస్వరూపము. మాయాబ్రహ్మమే. ఏనుగుకి నిద్ర పట్టింది, నిద్రలో సింహం కలలోకి వచ్చింది. ఏనుగుకి సింహం అంటే భయం. కలలోకి వచ్చి ఒక్కసారి ఆ సింహం గాండ్రించింది. గాండ్రించేసరికి ఏనుగుకి భయంతో మెలకు వచ్చింది. అప్పుడు ఆ మెలకు వచ్చిన తర్వాత సింహమే లేదు అని తెలిసింది. అవునా? భయం పోయింది. అలాగే ఈ మాయాసబలితమైనటువంటి ఈ బ్రహ్మమునందు కదా, ఎప్పుడైతే ఆ గురువు కూడా ఆ మాయ, ఆ సింహంలాగా కదా, అక్కడే కోరికలను తీర్చనుగలడు కదా, మరి వరాలు ఇవ్వనుగలడు, శిక్షించనుగలడు. అతడే మాయా బ్రహ్మమే. దానికి సాధ్యం అవుతుంది. దాని ఎందే నామరూపాలు ఉన్నాయి గనక. నామరూపాలు మాయా బ్రహ్మంలో ఉన్నాయి కాబట్టి దానికి వరాలు ఇవ్వనుగలదు, శపించనుగలదు. అవునా? కాబట్టి ఇట్టి పరమాత్మే గురువు కూడా అయ్యింది. అతడే నిన్ను మేల్కొల్పనుగలడు, నిన్ను మాయలో పడేయనుగలడు. అట్టి గురుస్వరూపమునికి ఇవే నా శతసహస్ర నమస్కారములు. గురువే ఈ విధంగా గురువు అంటే ఈశ్వరుడు. అతను నువ్వు ఎలా ఆచరిస్తే అలాగా. కూడా అదే చెప్పాడు కదా మన యథార్థ గీత ముగింపులో. ఏం చెప్పాడు? యజ్ఞ యాగాది క్రతు హోమాలు చేసినా అది నన్ను ఆశ్రయించి చేస్తే వాళ్ళకి కావాల్సిన నేను ఇస్తాను, ఇస్తాను అంటున్నాడు కదా. మరి స్వర్గాలు కావాలని చేస్తున్నావా? స్వర్గలోకాలు ఇస్తాను. అవునా? ఏవి కావాలని నన్ను కోరి నన్ను ఆశ్రయించి చేస్తే అవి నీకు ఇస్తాను. నన్నే కోరితే నన్నే ఇస్తాను. ఎలాగో నన్ను పట్టుకున్నవాడు చెడిపోడు అన్నాడా? మరి ఇప్పుడు అది చక్కనిది గుర్తు రావద్దు. అదిగో అదే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడైన ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఏది కోరి చేస్తే అది ఇచ్చే ఈశ్వరుడు ఇక్కడ. అతడే ఈ బ్రహ్మము, మాయా బ్రహ్మము. అసలు జగత్తే లేదు, ఇంక కోరికలు తీర్చే ఈశ్వరుడు ఎవడున్నాడు? ఒకవేళ ఉంటే అది ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడే. ఆ ఈశ్వరుని ఆశ్రయిస్తే నీకు జగత్తులో ఏది కావాలని ఇస్తూ ఉంటాడు. అటువంటి గురుస్వరూపానికి ఇప్పుడు ఆ కృష్ణుడు అక్కడ గురువే కదా. కృష్ణుడు అతడికి నమస్కారం. యం మాయాంజలిద్బద్ధో దయాసాగర సిద్ధయే యదనుగ్రహతో జంతుశ్చిత్ర సంసార ముక్తి భాక్. జీవుడు ఎవడని అనుగ్రహ విశేషం వల్ల ఆశ్చర్యకరమగు సంసారము నుండి విడుదల పొందగలుగుతున్నాడో, ఈ జీవుడు నేనెవడినా అని ఆ ఈశ్వర అనుగ్రహం వల్ల, గురు అనుగ్రహం వల్ల ఆశ్చర్యకరమైన ఉన్నట్లు తోచి భ్రమింపచేసే ఈ సంసారం నుంచి విడుదల పొందగలుగుతున్నాడో, అట్టి దయాసముద్రుడు గురుదేవుని కృపాప్రసాద సిద్ధిని కోరి వారికి నా అంజలులు ఘటిస్తున్నాను. ఈశ్వరుడెవరని అడిగితే, జీవుడెవడని అడిగితే అతడి గురువు యొక్క అనుగ్రహ విశేషం వల్ల ఈ మాయామయమైన ఆశ్చర్యకరమైన ఈ సంసారం గురించి వివరించి దీని నుంచి విడుదల పొందించగలుగుతున్నాడో అట్టి దయా సముద్రుడు గురుదేవునికి ఆయన కృప కోసం ఈ భవబంధాల నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తే అతని కృప కోసం, అతని దివ్య ప్రసాద సిద్ధి కోరి నేను ఆయనకు నమస్కరిస్తున్నాను. ఎవడైతే అట్టి గురువుని గుర్తించి నమస్కరిస్తాడో అతడికి ఈ మోహం అంతా పోయి తానే ఆ ఈశ్వరుడైపోతాడు. దీనికి విశేష వివరణ చెప్పుకోవాలి. ఈ శ్లోకమందలి దయాసాగర, అనుగ్రహ, చిత్త సంసార అన్న విషయాలను గురించి చాలా వివరణ తెలుసుకోవాలి. ఇప్పుడు అది చిత్త సంసారం చెప్పాను కదా, కొంచెం వివరణలు తెలుసుకుందాం. దయాసాగరుడు అంటే స్వామి మీ దయ మహాసముద్రము వంటిదని భక్తులు కొనియాడుతున్నారు. సాగరం అంటే సముద్రం కాదు, సాగరం అంటే మాకు సముద్రం అని తెలుసండి. ఇంకా మీ నిఘంటులోనే వచ్చు కదా మనకి. దయే సాగరం అట అన్న భక్తులందరూ కొనియాడుతున్నారు స్వామి. ఆ భక్తుడు కూడా ఆహా దయాసాగర, కరుణాసాగర అని కొనియాడుతున్నాడు. సముద్రం మనకి ఆవలి ఒడ్డుగా కనిపించడం లేదు. అట్లే నీ దయ కూడా అపారమే. నీ దయకు కూడా అవతలి ఒడ్డు కనపడదు.
అపారమైంది గనక. అంతేకాదు సముద్రం వలె మిక్కిలి లోతైంది కూడా నీ దయ. కాబట్టి అయితే అంతటితోటే సముద్రంతో పోలిక అంతమగుతోంది. అయిపోయింది సముద్రంతో పోలిక. ఎందుకంటే సముద్రము నోట పెట్టరాని ఉప్పుతో నిండి ఉంది. అంత గొప్ప సముద్రం మరి నోట్లో పెట్టుకోలేం, ఇంకా లేదా? క్షారంతో నిండిపోయింది, ఆటు పోట్లతో కూడి ఉంది. ఉప్పెనులు లేకపోతే పట్టణాలను సహితం నేలమట్టం చేసేస్తుంది. అప్పుడు లేచిన తన విషజ్వాలల వల్ల వృక్షాదును సహితం మార్చివేస్తుంది. భయంకర ఉత్తుంగ తరంగ పంక్తి చెలరేగు సముద్ర మధ్యమున పడిన వానికి మృత్యు అనివార్యం కదా. అటువంటి సముద్ర మధ్యంలో పడ్డాడంటే సస్తాడా బతుకుతాడా? ఎంతటి గజ ఈతవాడికైనా అందున్న తిమింగలములు, మొసళ్ళు, చేపలు మొదలగు వాని చేత మృత్యువు తప్పదు, ఎంత ఈతగాడైనా. ఎంతటి గజ ఈతగాడికైనా తిమింగలాలు, మొసళ్ళు, చేపలు మొదలైన వాటి చేత మృత్యువు కలుగుతుంది. కానీ గురుదేవుని దయా సముద్రమందు, సముద్రంతో పోల్చారు గాని గురుదేవుని దయా సముద్రానికిను మనం బయట ఉన్న సముద్రానికిను ఏ పోలిక లేదు. గురుదేవుని దయా సముద్రమందు అత్యంతకము భిన్నమైంది, దానికి పూర్తిగా భిన్నమైంది. ఎలాగంటే ఒకటి గురు కృప అమృత స్వరూపం, కనుకని కృపా పీయూష సింధవే అంటారు. అంటే కృప అనేటువంటి అమృత సాధన అంటారు అని గురుమూర్తి కీర్తింపబడుతున్నాడు. గురుకృప సముద్రమునకు వలె పాట్లు పోట్లు ఉండవు గురుకృపకి. ఒకప్పుడు పెద్ద పొంగు, ఒక్కొక్కప్పుడు పెద్ద కుంగు, ఇతరుల్ని బాధ పెట్టేంత క్రూరత్వము, ఇతరుల్ని ఏదో పొగిడేస్తే తాను పొంగిపోవడం అని దానికి ఉండవు. ఎల్లప్పుడూ సర్వ సంపూర్ణమై సమంగా ఉంటుంది. కాబట్టి బయట ఉపమానంగా చెప్పిన ఆ సాగరానికి ఈ సాగరానికి పోలిక లేదు. బయట సాగరం వల్లే గురు కృప ఆటుపోట్లు కలిగి ఉన్నది కాదు. అందుకే గురుకృపని అమృత స్వరూపము అని, కృపా పీయూషమని అంటారు. గురుకృప సముద్రమునికి వల్ల ఆటుపోట్లు లేదు, ఎల్లప్పుడూ సర్వ సంపూర్ణమై ఉంటుంది. గురు కృపావతరణము కలిగినచో, గురు కృప గనక మన మీద ప్రవహిస్తే ఆత్మ యొక్కయు అంటే జీవుడు కదూ, కేవలాత్మ యొక్కయు పరమాత్మ ఎరుక ఆ పరిపూర్ణము యొక్కయు వస్తు నిశ్చయ జ్ఞానము కలుగుతుంది. ఆహా, జీవుడంటే ఇదా, పరమాత్మ అంటే అదా, ఆ ఎరుక కేవలాత్మ అదా, అఖండ ప్రకాశమయ స్వరూపంగా ఉన్నదా కేవలాత్మ. జీవుడంటే నానా రకాల రూపాలుగా వ్యాపించి ఉండి జగద్రూపంలో తోస్తూ ఉన్నటువంటి ఒక భావన జీవుడంటే అని, అటువంటి నిశ్చయ జ్ఞానం కలిగి గురుకృప వల్ల భ్రాంతి రహిత స్థితి చేకూరుతుంది. భ్రాంతి తొలగిపోతుంది. మరి ఇలా చెప్పడం వల్ల భ్రాంతి తొలగాలి మనకి. తొలకపోతే నీ గురువెందుకు గోడకేసి కొట్టుకో, తొలగిపోతుందమ్మా. ఈ ఒక్క ముక్క నిలబడినా చాలు కదా. జీవుడంటే ఏమిటో, ఏమిటో తెలిస్తే, పరమాత్ముడంటే కేవలాత్మ అంటే ఏమిటి, గురుకృప వల్ల గురుకృప గనక కలిగితే ఆత్మ యొక్కయు, జీవుడి యొక్కయు, కేవల ఆత్మ అయిన పరమాత్మ యొక్కయు వస్తు నిశ్చయం అయిపోతుంది. అది పరమాత్మ. ఇలా ఉంటే జీవుడు కదా. ఈ జీవుడు అన్నవాడు భావనామయమైన జగద్రూపంలో గోచరిస్తూ భావన ఉన్నంతసేపు ఉండి భావన లేకపోతే తొలగిపోతాడు. ఇటువంటి కలగడాలు తొలగడాలు లేకుండా కేవల నిశ్చల ప్రకాశమై ఉన్నవాడే ఆ పరమాత్ముడు, ఎరుక రూపం అని నిశ్చయం అయిపోతుంది. మీకు నిశ్చయం కలగాలని ముక్కలు 10 సార్లు చెప్తున్నాను. అటువంటి నిశ్చయ జ్ఞానం కలిగితే భ్రాంతి రహిత స్థితి సమకూరుతుంది. కనుకనే కృష్ణదేశ కేంద్రుల వారు అన్నారు, అపరోక్ష మౌను మనుజులకు పరోక్షంబైన
బయలు గురుకృప పలుకగా కీలి లేదే ఎరుకగా తొలుత అన్నారు. అంటే ఏమిటనమాట, కృష్ణదేశికేంద్రుల వారు అన్నారట, అపరోక్షమౌను ఆ ఎరుక ఇంతకు ముందు ఇప్పుడు మనకు పరోక్షంగా ఉంది, కానీ ఎప్పుడైతే గురు కృప కలగ్గానే అది అపరోక్షమైపోతుంది, నీకు వేరుగా ఉండదు, పోతావు. మనుషులకు పరోక్షం పైన ఈ బయలు గురు కృప కలుగగా కీలు ఇదియే ఎరుకత తొలిగా. కాబట్టి ఈ కీలకం వల్లనే తాను ఆ ఎరుక స్వరూపుడను అన్నది స్వయం అనుభవం అయిపోతుంది అని చెప్తూ, గురుకృప మృత్యుంజయ కారణము కదా. గురుకృప కలిగితే ఇక మృత్యువుని జయిస్తాడు. అసలు మృత్యువులు లేని దివ్య స్థితిని పొందుతాడు. అంటే జన్మములు లేకుండా పోతాయి. మృత్యుంజయుడు అంటే ఇంకా నాకు చావు ఉండదన్నమాట, సంతోషపడిపోతావు తప్ప మళ్ళీ చావు ఉండను, చావు లేదు అంటే ఇక మళ్ళీ పుట్టవనే కదా అర్థం. మరి అంటే ఈ శరీరాన్ని బట్టి ఇలాగే ఉంటాను అని మనందరికీ అనిపిస్తుంది. అందుకే మృత్యుంజయ స్తోత్రం చేసేస్తాం. మృత్యుంజయ స్తోత్రం 1000 సార్లు చేసేస్తే అట చావు రాదట, అపమృత్యు తొలగిపోతుందట అని చేసేస్తాం. ఎన్నిసార్లు చేసినా చావాల్సింది కదా, తప్పదు కదా. మరి మృత్యుంజయత్వం అంటే ఏమిటి, మరి చావు లేని స్థితి, అంటే పుట్టుక లేని స్థితి. అసలు స్థితి అని కాదు, అసలు నీకు చావు పుట్టుక లేనే లేదు. ఇవాళ చెప్పిన పాఠం అంతా అదే కదా. అవునమ్మా, నేను చచ్చిపోను కదా, ఒక్కవేళ చచ్చిపోతే దేహం ఈ చొక్కా వదిలి ఆ చొక్కా వేసుకుంటాను, ఇంకా నాకేం తద్దినాలు పడతావు నువ్వు. చచ్చిన వాడికి పెట్టచ్చు, చచ్చిన వాడికి పెట్టాలండి. చచ్చిపోయింది శరీరం కదా, చచ్చిపోయింది, నువ్వు అలాగే ఉన్నావు కదా, దానిలో జీవుడు వాడికి నువ్వు పెట్టేది ఏమిటి. వాడు చచ్చిపోతే పెట్టచ్చు, వాడు లేకుండా పోతే పెట్టచ్చు. వాడు లేకుండా పోలేదు, దేహం వదిలేడే గాని, ఈ చీర వదిలేం గాని ఇంకో చీర కట్టుకుంటున్నాం కదా. లేనివాడివి కాదు నువ్వు, సదా ఉన్నవాడివి. సదా ఉన్నవాడనని జన్మ మృత్యువు లేనివాడనని తెలుసుకోవడం మృత్యుంజయత్వం. ప్రతి మొక్కలోనూ అదే జ్ఞానం. ఈవేళ ఏదో కొత్తగా చెప్తున్నట్టు వింటున్నారు మీరు, అర్థం అవ్వక. వాళ్ళని మృత్యుంజయత్వం కదా. అతనికి జనన మరణ భ్రాంతులు ఎందుకుంటాయి, ఇంకా చచ్చిపోతాను భయపడతావా. ఇదే మాట దానిలో కూడా చెప్పబడింది. ఎవరికి భయం వేస్తుందండి సత్యం తెలిస్తే. కబుర్లు ఇచ్చగా చెప్పేస్తారు. తిమింగళాది భయంకర జలచర సంకీర్ణమై సముద్రం ఉంటుంది కదా. సముద్రంలో ఏముంటాయమ్మా, తిమిలు తిమింగళాలు భయంకరమైన జలచరాలతో కూడి ఉంటుంది. మరి గురుమూర్తి యొక్క దయా సముద్రము అట్టిది కాదు, శాంతమై సుప్రసన్నమై ఆనంద సాగరమై అలరారుతూ శాంతి ప్రేమ దయ సత్య ధర్మాలకు ఆలవాలమై ఉంటుంది. మరి ప్రహ్లాద కుమారునికి సద్గుణంబులల్లా సంగంబులై వచ్చి, సద్గుణాలన్నీ కూడా దేవతాగణాలై వచ్చి ఆ ప్రహ్లాద కుమారుని ఆశ్రయించేయట. అంతఃకరణమందు అచలము కనుగొన్నట్లు అంతఃకరణలో ఇక చలనం లేదు, ఏది ఎవరు చేస్తోన్నా ఆ పరబ్రహ్మమే అన్న దానిలో స్థిరమైపోయాడు. అంతఃకరణమునందు అచలము కొన్నట్లు గురు కృపాపాత్రుల అంతఃకరణము శుద్ధమైపోయి శాంతి ప్రేమ దయ సత్య ధర్మాది గుణాలకు ఆలవాలమైపోతుంది. ఇంకేముంది, ఇంకా అంతఃకరణలు ఇంకేమీ లేవు. ఎందుకంటే ఇది నేను కాదన్నది తేలిపోయిందంతే. అన్ని దరిద్రాలు దీంతో వచ్చాయి. ఈ ఒక్కదాన్ని వదిలేసే సమస్తము కూలిపోతుంది. అర్థమవుతుందా? నేనన్న తలంపు ఎప్పుడు ఎక్కడ పుడుతుందో అక్కడ నిలిచి చూడగా ఈ నేనన్నది తల్లకిందులుగా పడిపోను అన్నారు భగవాన్. తల్లకిందులుగా పడిపోతుందట. అప్పుడేం మిగులుతుంది? అలాగా గురు కృపాపాత్రుడు
అంతఃకరణము శుద్ధమై శాంతి, ప్రేమ, దయ, సత్యధర్మాది గుణాల కాలవాలమై ఉంటుంది. అక్కడ ఏమీ లేదు. అక్కడ నేను లేదు. అక్కడ అవునమ్మా. నేను లేకపోయేసరికి నాది కూడా లేకుండా లేదు. పోతుంది. తానే అనంతమై ఆ తాను గురువు అయి ఉండడం వల్ల ఆయన లక్షణం ఏమిటి? సత్యము, ధర్మము, ప్రేమ, దయ, శాంతి అవే విరాజిల్లుతుంటాయి. మేము అనుభవిస్తున్నాం కదమ్మా ప్రత్యక్షంగా. అనుభవిస్తున్నారు కానీ అరక్షణమే లేదమ్మా. ప్రేమ, దయ, సత్యధర్మాది గుణముల కాలవాలమై ఉంటుంది. కాబట్టి అన్యత్ర సంసారము కూడా మహాఘోర వారాసిగా అభివర్ణింపబడింది. అంటే ఇక్కడ గురుదయ మహాసముద్రంతో పోల్చబడింది. అవునా? అవును. రెండు, సంసార సాగరం కూడా మహాఘోరమైన సాగరంగానే సంసార సాగరం అన్నారు. గురుదయ కూడా సాగరమే అన్నారు. అంటున్నారు, దాన్ని సాగరంతో పోలుస్తున్నారు. రెండు పారము లేనివి, అంటే ఒడ్డు లేవు, రెంటికి అవతలి ఒడ్డు లేదు. అగాధాలు కూడాను. సంసార సాగరము అగాధమే, గురుదయా సాగరము అగాధమే, అడ్డు లేదు. అది సత్యమే. అయితే మొదటి పేరాలో వర్ణించిన సముద్ర వర్ణన సంసారార్ణవానికి చెందింది. నేను అప్పుడే అనుకున్నానమ్మా. రెండవ పేరాలో చెప్పబడింది శుభ సంపత్తి గురు కృపా పీయూష సింధువునకు చెందింది. ఇది ఇది సాగరమే, దయాసాగరం. సముద్రంలో ఉన్నటువంటి మహా ఆటుపోట్లు, తిమితిమంగళాది జంతువులు, సుడిగుండాలతో ఉన్న సముద్రాన్ని సంసారాన్ని దాంతో పోల్చొచ్చు, సంసార సాగరం అని. అయితే గురుకృపా సాగరం ఎలాంటిది అంటే రెండో పేరలో చెప్పబడినప్పుడు శుభ సంపత్తి, అంటే సద్గుణాలు కదా, దైవ సంపత్తి. గురు కృపా పీయూష సింధువు, గురు కృప అనేటువంటి అమృత సాగరం అని చెప్పాలి. రెండు సాగరాలతోటే పోల్చారు, రెండింటికి అంతుదరి లేదు. మరి సంసార సాగరం అయితే ఘోరాతి ఘోరంగా ఉంది, గురు యొక్క దయా సాగరం అయితే ఆనందమయంగా ఉంది. అంతేగాని రెండు సముద్రంతో పోల్చబడ్డాయి కనుక అమృత స్వరూపము గురు కృపాను హాలాహల సన్నిభముగు సంసార సముద్రము సమానం అనుకోకండి, ఇటువంటి విపరీత భావనలు చేయకండి అంటున్నారమ్మా. ఇక గ్రహము అను శబ్దమునకు గ్రహించుట, గైకొనుట లేక స్వీకరించుట అని అర్థం. గ్రహం అంటే గాగ్రహాలు కాదు, తీసుకోవడం. తీసుకోవడం, గ్రహించడం. గ్రహించడము అంటే కొనుట, స్వీకరించుట అని అర్థం. అను ప్లస్ గ్రహము, అనుగ్రహము అనగా తిరిగి స్వీకరించుట. అనుగ్రహం మళ్లీ తీసుకోవడం, మళ్లీ తీసుకోవడం. గ్రహించుట అంటే తీసుకోవడము, స్వీకరించడమును. అనుగ్రహించుట అంటే మళ్లీ మళ్లీ తీసుకోవడం. గురుమూర్తి యోగ్యులైన వారిని లేక అధికార సంపత్తి గలవారిని తొలుత శిష్యులుగా తీసుకుంటారు. అట్టి శిష్య మండలి నుంచి తన శుశ్రూషయందు, తన బోధలయందు ఏమరకుండా తన ఆజ్ఞకు లోబడి వర్తించు వారిని మాత్రమే ఎన్నుకుని మళ్లీ 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 వాళ్ళకి బోధలు చేస్తూ ఉంటారు. ఇందాక అదే చెప్పాను, మళ్లీ మళ్లీ అందరికీ చెప్పేది కాదు ఇది. ఇదే అనుగ్రహము. తిరిగి మళ్లీ మళ్లీ స్వీకరించుట, అదే గురుకృప. తీసుకుంటారు ముందు శిష్యులుగా, కానీ తన యందు కదా శ్రద్ధ ఉన్న వాళ్ళకి, శుశ్రూషల యందు ఏమాత్రం ఏమరకుండా ఉన్న వాళ్ళకి, తను చెప్పిన ఆజ్ఞను తుచా తప్పకుండా పాటించే వాళ్ళ యందు మాత్రమే వారినే ఎన్నుకుంటాడు. ఎన్నుకొని ఇదే అనుగ్రహము అని మళ్లీ మళ్లీ స్వీకరిస్తాడు అటువంటి శిష్యుణ్ణి. అదే గురుకృప. అంటే అందరూ మళ్లీ మళ్లీ స్వీకరిస్తారు. ఇష్టమైంది వింటారు, ఇష్టమైతే వింటారు, లేకపోతే వినరండి. ఎంత బాగా చెప్పారో అత్తయ్య అనుకుని వదిలేస్తారు. వాళ్ళందరినీ స్వీకరించి కూర్చోబెట్టి ఇదంతా చెప్తే వాళ్ళు కూర్చుని వినగలరా? బలవంతంగా వింటారు, విన్నా ఎక్కదు, పాపం వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళందరి కోసం కాదు, స్థిర నిశ్చయంతో ఇక రెండవ దాని మీద శ్రద్ధ వదిలేసి
గురువాక్యమందు కర్తవ్యం అనుకుంటూ నిరంతర అర్పణ భావంతో ఎవడైతే అంటి పెట్టుకొని ఉంటాడో వాడి కోసం మళ్ళీ 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 చెప్తూ ఉంటాడు. చెప్తారు. అవునమ్మా. ఈ గురుకృప ఏ విధంగా శిష్యునిపై ప్రసారమిస్తుందండి? ఎలాగంటే తన వాక్కు, స్పర్శ, దృష్టి, తలంపు అనువాని ద్వారా గురుమూర్తి శిష్యుని అనుగ్రహిస్తూ ఉంటాడు. గురువు యొక్క కృప శిష్యుడి మీద ఎలాగ ప్రసరింపబడుతుంది అంటే ఆయన మాట చేత, ఆయన స్పర్శ చేత, ఆయన దృష్టి చేత, ఆయన తలంపు చేత శిష్యుని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇవి ఉత్తరోత్తర ఒకదానికంటే ఒకటి సూక్ష్మాతి సూక్ష్మములై ఉంటాయి. ఒకటికొక ముందు వాక్తో చెప్తాడు, దానికంటే గొప్ప స్పర్శ, దానికంటే గొప్పది దృష్టి, దానికంటే తన హృదయంలో వాళ్ళని తలంచుకుంటూ ఉంటాడు. అవి గొప్పవై ఉన్నాయి. ఈ మార్గములన్నింటికి శాస్త్రమునందు తగు దృష్టాంతములు ఇయ్యబడి ఉన్నాయి. వీటన్నిటికీ కూడా శాస్త్రంలో అనేక దృష్టాంతాలు ఇచ్చే, మనం ముందు చెప్పుకున్న అక్కడ భ్రమర కీటక న్యాయం అని. భ్రమరము గుడ్డు పెట్టి దాన్ని చూస్తూ ఎడతెగకుండా ఝుంకారం చేస్తుంది. చేసి తన స్వరూప స్థితిని తన పిల్లలకి ఇస్తుంది. అవునా? అలాగే గురుమూర్తి శిష్యునికి చెవిలో ఇల్లు కట్టుకొని ఇక బోధించి బోధించి కదా బాది బాది బోధించి బోధించి మళ్ళా దృఢమయ్యే వరకు బోధించి స్వస్వరూప సాక్షాత్కారం కలిగిస్తాడు. లేకపోతే ఎందుకీ వాగుళ్ళు? మా కోసమే అమ్మా. ఇదే భ్రమర కీట న్యాయము. ఆ భ్రమరం అదే గుడ్డు పెట్టేసి దాని చుట్టూ ఇంక ఝుంకారం చేస్తూనే ఉంటుంది. తన స్వరూపం తన బిడ్డకి వచ్చే వరకు చేస్తూనే ఉంటుంది. అలాగే గురువు కూడా చెవిని ఇల్లు కట్టుకొని మళ్ళా దృఢమయ్యే వరకు బోధిస్తూ ఉంటాడు. ఇక ఏదో పచ్చరంగు పురుగుని తెచ్చి దాన్ని పొడిచి చంపి దానికి ఝూంకారనాదము చేత తన రూపమునిచ్చునని చెప్పుట విజ్ఞాన శాస్త్రములకు విరుద్ధమై ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం ఒప్పుకోద్దు దాన్ని. చంపిన పచ్చ పురుగు పైన గుడ్డు పెట్టి ఆ గుడ్డును తన నాదం చేత వృద్ధి నొందించుననుట జీవశాస్త్ర నిర్ణయ పద్ధతి అని తెలియచున్నది. ఒక పచ్చ పురుగుని తెచ్చి ఏం చేస్తుందట? దాన్ని చంపేసి దాని గుడ్డు పెడుతుందట. ఈ భ్రమరం పెట్టి దాన్ని ఝూంకారనాదం చేత వృద్ధి చేయిస్తుందట అంటుంది జీవశాస్త్రం. ఎందుకంటే దాని గుడ్డే అది, దాని సారమే ఉండడం వల్ల అదే పిల్ల బయటకు వస్తుంది. అయితే ఆ పిల్ల పడిపోకుండా గుడ్డు ఉండడానికి ఆ ఒక పచ్చ పురుగుని చంపితే ఆ తడిలో ఈ గుడ్డు పెడుతుంది పడిపోకుండా ఉండడానికి. ఆ పెట్టినప్పుడు దీని గుడ్డే ఉండడం చేత దీని లక్షణాలతో అది బయటకు వస్తుంది అంటుంది విజ్ఞాన శాస్త్రం. తననాదము చేత వృద్ధి నొందించునుట జీవశాస్త్ర నిర్ణయ పద్ధతి అని తెలియవలను. ఇక్కడ కూడా మనం ఆ రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఆశ్రయించిన శిష్యుడు తన స్వరూపమే ఉండడం చేత అతడు తాను కాని శరీరము తానని అనుకున్న భ్రాంతిలో ఉన్నాడు గనక దేహము నేనన్న భ్రాంతిని చంపేసి నీవు దైవానివి అన్నటువంటి నిరంతరము నీవు బ్రహ్మానివి, నువ్వు దేహం కాదు, నువ్వు బ్రహ్మానివి, నువ్వు దేహం కాదు అంటూ ఝూంకారనాదం చెవిలో వాయించగా అతడు ఆ బ్రహ్మస్వరూపుడై ఉండడం చేత ఈ దేహమందాన్ని వదిలేసి బ్రహ్మమైపోతాడు. అమ్మాయికి చెప్పలేని తల్లి సంగతి. ఎన్ని విధాలా అంతలా చెప్పాలా? అక్కర్లేదమ్మా. మరి చెప్పప్పుడు తెలియట్లేదు కదా. బ్రహ్మమైపోతూ ఉంటాడు అతడు. అవుతుందా లేదా? ఏం చేయకుండా అది కదా ఇది అది కదా, ఈ ఆకాశంలో పక్షి వంటిది కదా, ఇదేదో నీడ వంటిది కదా, అదేమో ఎండమావుల వంటిది కదా, ఇదేమో అదేమిటి హరివిల్లు వంటిది కదా, ఇది అంతే కదా, అది ఇంతే కదా, అది తెలిసిపోయింది కదా అంటూ ఒళ్ళొట్టుకుని మాత్రం వదలాలి వంటిని. అవునమ్మా. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము, మనం ఎలా ఉన్నాము, ఏ చీర కట్టుకున్నాము, ఎలా ఏం పెట్టుకున్నామని ఏమన్నా ధ్యాస ఉందా? మరి ఎందుకు లేదు? అదేమో దీన్ని ఎందుకు ఊరికే ధ్యాస పెట్టుకుంటావు? ఇప్పుడు ధ్యాస లేకుండా ఉన్నావు కదా, అలా ఉండేస్తామాను పరబ్రహ్మమే ధ్యాస పెట్టుకొని ఉండు అంటున్నాడు. అంచేత అది ఏమిటనమాట? భ్రమర కీటక న్యాయం అంటే ఏమిటి? బోధ.
వాక్ 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 అన్నమాట. ఇక స్పర్శ, పక్షి గుడ్డును పెట్టి రెక్కల చేత కప్పి తన శరీర ఉష్ణము దానికి సంక్రమింపచేస్తుంది. అంటే కోళ్లు పిట్టలన్నీ పొట్ట కింద పెట్టుకుంటే పొదుగుతున్నాయి అంటారు కదా, దాని వేడిని ఆ గుడ్డులకి సంక్రమింపచేస్తాయి కదా. దాని వల్ల ఏమవుతుంది, ఆ వేడి వల్ల ఆ గుడ్డు లోపల పిల్లగా మారుతుంది. దీనిని విహంగమ వృత్తి అంటారు. పక్షి అన్నమాట. లేక పక్షి స్పర్శ అంటారు. అట్లే గురుమూర్తి శిష్యునికి తన పాదస్పర్శనిస్తూ ఆయన పాదాలను స్పర్శించడం ద్వారా శిష్యుని శిరోభాగమున తన శ్రీహస్తమును ఉంచి తన శక్తిని శిష్యుని యందు ప్రవేశపెట్టాడు. పాదాలను అతను స్పర్శించినప్పుడు శిష్యుడు అతని శిరస్సు మీద తన హస్తాన్ని ఉంచుతాడు. ఆ స్పర్శ వల్ల అతనిలో ఏమవుతుందన్నమాట, బ్రహ్మ భావన ఉత్పన్నమవుతుంది. దాన్ని స్పర్శ దీక్ష అంటారు. అర్థమైందా? దృష్టి దీక్ష. చేప జల ఉపరి భాగమున గుడ్లు పెడుతుంది, నీటి లోపల గుడ్లు పెట్టి అది నీటిలో తేలుతూ ఉంటుంది. అడుగును గుడ్లు పెట్టేస్తుంది, నీటి మీద తేలుతూ వాని వైపుకే చూస్తూ ఉంటుంది. దృష్టి మాత్రం నీళ్ళ మీద తేలుతూ ఆ గుడ్ల మీద దాని దృష్టిని పెడుతూ ఉంటుంది. అలా చూస్తూ వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. ఆ చూపు యొక్క తీక్షణత వల్ల ఆ గుడ్డునందుల జీవత్వం వృద్ధి చెంది చేప పిల్లలు బయటకు వస్తాయి. చూపు వల్ల, చూపులో ఉన్నటువంటి తీక్షణత వల్ల ఆ గుడ్డులో ఉన్నటువంటి చేప పిల్లలు బయటకు వస్తాయి. దీనినే మత్స్య వృత్తి లేక చేప చూపు అంటారు. అట్లే గురుమూర్తి తన కరుణ అమృత దృష్టి శిష్యుని మీద సాధించిన మాత్రము చేతనే శిష్యునికి జ్ఞాన అభివృద్ధి కలుగుతుంది. అట్లా మనం అంక ప్రేమగా గురువు చూస్తూ ఉంటే చాలు. మనం ఆయన అంక చూస్తున్నాను కానీ ఆయన నీ శరీరం చూడడు, నీ లోపల జీవత్వ భావం మీద తన దృష్టిని కేంద్రీకరిస్తాడు. నీకు తెలియకుండానే నీ జీవత్వ భావం లూజ్ అయిపోతుంది. ఇటువంటి దాన్ని మాత్రం చాలా మంది నాన్నగారి శిష్యులు ఆయన చూపులో గ్రహించారు. ఎవరిని చూసినా ఆ ప్రేమమయమైన చూపే, ఇంకో రెండోది ఏది ఉండేది కదా ఆయన చూపులో. అలా చూసేవారు ప్రేమగా. అది చూసేసరికి అసలు మనం ఎక్కడున్నామన్నది మనకు తెలిసేది కాదు. దృష్టి దీక్ష మనకి ఏదో దీక్ష ఆయన ఇవ్వడం కాదు, ఆయన దృష్టి నాయందు తన యందు ఉన్న బ్రహ్మస్వరూపమే ఈ దేహమందు ఉంది అన్న దాని మీద ఉండేది. అలా ఉండేసరికి నేను దేహం అనుకున్న భావంతో ఉన్న మనం ఆ బ్రహ్మస్వరూపమే అన్న అనుభవం వైపుకి మనం ప్రేరణ పొందుతాం. అంచేత అటువంటి దృష్టి సారింపబడిన వెంటనే శిష్యుడికి జ్ఞానాభివృద్ధి నెమ్మదిగా కలుగుతుంది. ఆ దృష్టి పడే గురు దృష్టి పడేసరికి నీకు జ్ఞానం కావాలని, సత్యం కావాలని, గురుదేవుడు ఏదో బోధిస్తున్నారు, నాకు అర్థం అవ్వాలి, దాన్ని నేను పొందాలి అనేటువంటి కాంక్ష కలుగుతుంది ఆయన చూస్తే చాలు. ఇక తలంపు, తాబేలు ఎచ్చటనో పిల్లల్ని పెట్టి తన క్షుద్బాధ నివృత్తికై ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎక్కడో పిల్లల్ని పెట్టేస్తుంది, దాని ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. ఆకస్మికంగా దానికి తన పిల్లల మీద గుర్తొస్తుంది. వెంటనే ఆ పిల్లల ఆకలి నివృత్తి అవుతుంది. ఇక్కడెక్కడో ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉండేతో సడన్ గా దాని పిల్లలు గుర్తొస్తారు. ఎప్పుడు తన బిడ్డలు తనకు గుర్తొస్తారో ఆ క్షణంలో అక్కడ పిల్లలకు ఆకలి తీరిపోతుంది. ఇదేం పట్టుకెళ్ళి పెట్టక్కర్లా, అయ్యో నా పిల్లలకు ఆకలేస్తోంది అని అనుకుంటుంది అంతే, పిల్లలకి కడుపు నిండిపోయినట్లుంటుంది. దీనినే కూర్మ వృత్తి అంటారు. అలాగే గురుమూర్తి తన సంకల్ప బలము చేత తన అంతఃకరణమునందు శిష్యుని అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటాడు. అంత మాత్రము చేతనే శిష్యుడు సర్వ సందేహాలు నివృత్తిగాంచగలుగుతాడు. అమ్మాయి ఎక్కడున్నా నువ్వు నాలోనే ఉన్నావు అమ్మాయి, నువ్వు నాలోనే ఉన్నావు అమ్మాయి అనేవారు స్వామి. గుర్తు ఆ తలంపులు, ఆ గురువు యొక్క తలంపులో ఉండగలిగితే చాలండి. చాలమ్మా.
నేను నా గురువుని పట్టుకుంటే మీరు పట్టుకుంటే నేను పట్టుకుంటా. ఇప్పుడు పట్టుకోకపోతే ఇక్కడ రాణిస్తానంటే నేను అవునమ్మా. రాణిస్తాను. ఇంత నోరు కట్టుకుని చెప్తానా? చెప్తారా? మీకు తెలియడం లేదు మీరు పట్టుకోకుండా. లేదమ్మా, మేమెప్పుడు గురువు లోపలే ఉన్నామమ్మా. స్వామి నా అనుభవం చెప్తున్నాను. నాలోనే ఉన్నావమ్మాయి, నాలోనే ఉన్నావమ్మాయి. అంతేకాకుండా మళ్ళీ నాన్నగారు కూడా, అమ్మా నేను నీకు ఎప్పుడు గుర్తుకు రానా, ఇది గుర్తుకు రానా అమ్మా అంటే నాన్నగారు గుర్తొస్తారు. ఏమోనమ్మా నువ్వు ఎప్పుడు గుర్తొస్తావు నాకు. ఏ జన్మల పుణ్యమో. ఇప్పుడు అస్తమానం వెళ్ళి ఆయన చుట్టూ తిరిగానా, అసలు ఆయన శిష్యులు వెళ్ళి ఉపన్యాసాలు వింటూ ఎప్పుడూ కూడా కృతజ్ఞతతో కూడా వెళ్ళలేదు దగ్గరికి. కానీ ఆయన గుర్తొస్తానట. మరి నేను గుర్తొస్తూ ఉంటావు అమ్మాయి. అలాగే స్వామి అయితే ఇంకేకంగా నాలోనే ఉన్నావు అమ్మాయి అనేవారు. అంచేత శిష్యుని అభివృద్ధిని కాంక్షించినంతనే గురువు నువ్వు అనంత సచ్చితానంద పరబ్రహ్మాని అయి ఉన్నావు అంటూ, అంతేకాకుండా అమ్మా అంతఃసన్యాసివమ్మా, నువ్వు అంతఃసన్యాసి కావాలమ్మా అని కోరుకునేవారు స్వామి. నీవు గృహస్థురాలివి, నీకు బాహ్య సన్యాసం అవసరం లేదమ్మా, నువ్వు అంతఃసన్యాసి కావాలని ఆ సద్గురుడు కోరుకున్నాడు గనక, ఆకాంక్షించాడు గనక ఆ శిష్యునికి సర్వ సందేహాలు నివృత్తి అయిపోతుంది. అవునా? కోరుకోవాలి. ఆయన కోరుకునేలాగా మనకి జ్ఞానకాంక్ష ఉండాలి. జ్ఞానకాంక్ష పెరిగే కొద్ది ఆ శిష్యుల యొక్క అభివృద్ధిని మళ్ళీ మళ్ళీ హృదయంలో కోరుకుంటాడు. ఆయన తలంపుల్లోకి వస్తాం మనం. ఆయన తలంపుల్లోకి వస్తేనే మనం. అంచేత ఇక అది దాన్ని ఏమన్నారు, తలంపు మాత్రం చేత గురు హృదయంలో మనం గుర్తుకొస్తే చాలు. మనకి దేవుడు తప్ప అందరూ గుర్తుకొచ్చేస్తూ ఉంటారండి. ఎప్పుడెప్పుడోళ్ళో ఎక్కడెక్కడోళ్ళో ఎవళ్ళో నన్ను ఎలా పొగిడారో, ఎవళ్ళో నన్ను ఎలా తిట్టువాళ్ళో అందరూ చక్కగా గుర్తుకొచ్చేస్తుంటే దానిలో పడి దొర్లుతూ ఉంటాం. దేవుడు ఒక్కసారి గుర్తుకురాడే. గుర్తొస్తే చాలు కదా. నీకు దేవుడు గుర్తొస్తే నువ్వు దేవుళ్ళో ఉంటావు, నీకు లోకులు గుర్తొస్తే లోకంలో ఉంటావు. అంతే. నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అది నువ్వు నిర్ణయించుకో. ఇక చిత్ర సంసారము. చిత్ర సంసారం అంటే ఏమిటి? భార్య, బిడ్డలు, ఆస్తులు, పాస్తులతో కూడినది. దాన్నే మనం సంసారం అనుకుంటాం కదా. నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తులు, నా పాస్తులు, నా ఐశ్వర్యాలు అనుకుంటాం. కానీ జనన మరణాలతో కూడిందే సంసారం అని తెలుసుకో. చావు పుట్టుకలతో ఉన్నదే సంసారం. మనం చేసే ఈ సంసారాలు సంసారం కాదు. దీన్నే సంసారం అనుకుంటున్నాం కాదు, చావడం పుట్టడమే సంసారం. చిత్త సంసారం అంటే ఏదో తెలియవలసి ఉన్నది. ఇక్కడ చావు పుట్టుకల మధ్య తెలుసుకోవలసింది ఏదో ఉంది. ఆ శ్రేష్ఠ పదార్థము ఉన్నది. అశ్రేష్ఠ పదార్థము అసారమని. అంటే ఇదంతా కూడా శ్రేష్టమైనది, విలువైంది కాదు, అసారమైందని. శ్రేష్ఠ పదార్థము సారమని చెప్పబడుచున్నది. ఇక్కడ శ్రేష్టమైనది, శ్రేష్టము కానిది ఏదైతే ఉన్నదో ఇక్కడ ఈ చిత్ర సంసారం అంటే శ్రేష్టము కానిది, అసారమైనది. అంటే చావు పుట్టుకల మధ్య కనిపించేటువంటి, ఉన్నదనిపించేటువంటి ఈ ప్రపంచము శ్రేష్టమైనది కాదు, అసారమైనది. దీనికి ఆధారముగా శ్రేష్ఠ పదార్థము సారమైనది ఉన్నదని చెప్పబడుతున్నది. ఆ సారమైనది లేకపోతే ఈ అసారమైనది ఎక్కడుంటుంది? సంసారము అంటే సం ప్లస్ సారం. సంసారం అత్యంత సారభూతమైనదే సంసారం, సారవంతమైంది సంసారం. సర్వ సృష్టికి కారణమైన ఆత్మ లేక ఎరుకయే సంసారం అంటే. కనుకనే కృష్ణదేశికేంద్రుల వారు అంటారు, ఆగమ నిగమ ఉపనిషత్ సాగర మదితార్థం అంటారు. ఏమంటారంటే కృష్ణదేశికేంద్రులు, ఆగమ నిగమాగమ ఉపనిషత్ సాగరము అనగా అనంతములైన ఆగమములు, నిగమములు, ఉపనిషత్తులు అన్నీ సాగరముగా చేసి మదిస్తే
అన్ని వేదాంగాల సారాన్ని బాగా మననం చేస్తే తేలిన సారభూతమైన పదార్థం ఏమిటి? ఆత్మయే, ఆ ఎరుకయే, ఆ తెలివియే. ఆఖరికి నిగమ చెప్పాను ఇందాక వచ్చే రాగాన్ని తిట్టానా? ఎన్ని సత్సంగం మొదలు పెట్టి బోధలు చెప్పి ఎన్ని చెప్పినా ఆఖరికి ఇది చెబుతూ ఉన్నా వీటిలన్నిటి సారము ఏమిటా అని మదించి చూస్తే తేలింది సారభూతముకు పదార్థం ఏమిటి అంటే నిగమ ప్రసిద్ధిగాంచిన ఆత్మయే, ఎరుకయే. దానిని చిత్త సంసారం అని వర్ణింపనేలా అంటే వివేక చూడమనిలో ఇలా చెప్పారు. అదే చిత్ర సంసారం అంటే ఇది ఆత్మయ, ఎరుకే. ఇంత చిత్రంగా రకరకాలుగా ఉన్నట్లు తోస్తోంది. ఈ రకరకాలుగా చిత్రాలుగా ఉన్న దానికి ఆధారమైంది ఏదా అని చూస్తే కేవలం ఎరుకయే, కేవలం తెలివే, ప్రకాశమే అని తెలుసు. మరి దాని చిత్త సంసారం అని ఎందుకన్నారండి అంటే వివేక చూడమని ఇలా ఉందట. తన్నాప్య సన్నా విభయోత్మికాత్మ భిన్నాప్య భిన్న వ్యుభయాత్మికానో సంగాన్య సంజ్ఞాన్ భయాత్మికానో మహాద్భుత నిర్వచనీయ రూప. మాయ సత్తు అసత్తు, సత్ అసత్తు భిన్నము అభిన్నము భిన్నాభిన్నము, సా అవయవము నిరవయము ఉభయాత్మికము అన్నీ అయి ఉండి కదా. మాయ అంటే సత్తు అసత్తు తానే ఉంది. సత్తు అసత్తు వాటికంటే వేరుగాను ఉంది. అభిన్నము భిన్నము అయి అవయవము నిరవయవము కూడా అయి రెండూ అయి అన్నీ అయి ఉండి ఇదమిత్తమని నిర్ణయించలేదు. ఎందుకంటే అదా ఇదా అవయవములతో కూడి ఉన్నదా అవయవములు లేనిదా? సత్తా సత్తుగానే అదే ఉందంటున్నారు. మరి అది సత్తా, అసత్తుగానే అదే ఉందంటున్నారు. అసత్తా రెండుగానే అదే ఉందంటున్నారు కదా. అసత్తా అని ఇదమిద్దమని నిర్ణయించరానిదై మహాద్భుతమై ఉన్నదన్నమాట. అందుకే అక్షరాల ఆత్మకును మరి చిత్ర సంసారం అని వర్ణించారు. అందుకే ఇది అదే అన్నీ అంతా అదే అయి ఉండి అసత్తు అదే సత్తు అదే, అజ్ఞానము అదే జ్ఞానము అదే కదా, రూపము అదే అరూపము అదే అయి ఉండడం చేత అది చిత్ర సంసారము అని పేరు పెట్టారు. అందుకే చిత్రంగా ఉంటుంది, ఏదో నిర్ణయించడానికి వీలు లేకుండా ఉంటుంది. మహాద్భుతమైంది కనుకనే భగవద్గీతలో సాక్షాత్తుగా పరమాత్ముడు ఆశ్చర్యవత్ పశ్యతి కస్యదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైవ మన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ చిత్. ఈ ఆత్మని ఆశ్చర్యమైన దానిగా కొంతమంది చూస్తే ఏమిటిది, ఈ సత్యమా అరే సత్యంగా తోస్తోంది, మళ్ళీ అసత్యం అనిపిస్తోంది ఏమిటా అని కొంతమంది ఆశ్చర్యంగా చూస్తారట. కొంతమంది ఈ ఆత్మని గురించి ఆశ్చర్యమైన దానిగా చెప్పుకుంటారట. మరి కొంతమంది దాని గురించి ఆశ్చర్యంతో అవునా ఆహా అని మనం ఇప్పుడు వింటున్నట్లు వింటారట. అనగా చూచుటకు వినుటకు వచించుటకు కూడా ఆత్మ ఆశ్చర్యకరమైంది. చూసినా ఆశ్చర్యంగానే ఉంటుంది, వింటున్నా ఆశ్చర్యంగానే ఉంటుంది, భావించడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది, మాట్లాడడం ఆశ్చర్యంగానే ఉంటుంది. మాట్లాడించేది అదే కదా, మరి మాట్లాడేది అదే, కానీ మాట్లాడేదానికి ఆధారంగా ఉంది, మాట్లాడేది కాదది. దానికి మాటలు లేవంటున్నారు. ఒక పక్క నుంచి దానికి మాటలు లేవంటున్నారు, మాట్లాడించేది మాట అదే అంటున్నారు. ఇంతకీ అది ఏదా అని ఆశ్చర్యం కలుగుతుంది. అన్నీ అదే. మరి ఎప్పుడైనా అలాంటి ఆశ్చర్యం కలిగింది ఏమిటి? అది ఆశ్చర్యం కలిగితే మీరు విస్మయంగా దానికి అంకితం అవుతారు. అయ్యో ఉన్నట్టుంటుంది కానీ ఉండదే. ఇంద్రియాలన్నిటికీ ఆధారంగా ఉంది, అది లేకపోతే నిండా అదే ఉంది, కానీ అది ఇంద్రియాలు కాదు. దీని నిండా మరి అదే ఉంది. మరి దాన్ని ఇంద్రియాలందామా కాదందామా? ఇంద్రియాలు లేకపోతే అది ఉందని తెలియదు, అది ఉంటే తప్ప ఇంద్రియాలు ఉండవు. ఏమిటి ఈ విచిత్రం, ఆహా ఇదేనా ఆశ్చర్యం అని ఎప్పుడైనా మీరు వివేచించారా? బుద్ధి పనిచేయదుగా. కొట్టి చెప్పినా ఆ నిమిషానికి తర్వాత మళ్ళీ ఉండదు.
మరి ప్రతిదీ ఈ ఆశ్చర్యం. ఆధారం ఏంటి మాత్రం తెలుసు. అదేనమ్మా, ఎందుకు ఇట్లా ఆధారమై ఉంది? మరి దీని నిండా అదే ఉంటే కదా, మరి ఇది అదే కదా, దాన్ని విడిచిలేదు కదా. మరి ఇది అదే అనుకోవడం లేదు, అన్నిటింటే అదే ఉంది అనుకుంటున్నారు. మరి ఇది అదే అవ్వాలి కదా, మరి ఇది అది కాదంటున్నారు. మరి వాళ్ళే చెప్తారు కదా కాదని. మరి ఇది అది కాకపోతే మరి ఇది ఎవరు? ఇది ఎవరో కాదు, ఇది అదే. ఇది అదే. ముందు కాదంటాడు, కాదు మరి కదా. కానీ ఇది ఎవరా అని చూస్తే ఇది అదే. అదేగా, అదే ఎలా విడదీస్తా ఎలా చేసినట్టు అదే అని గుర్తించడమే ఆశ్చర్యం. ఇది కాదు అని తెలుస్తుందట. కాదని తెలిస్తే కాకుండా ఉండు. మరి ఎందుకు ఉండలేకపోతున్నావు? అది ఇదే అయి ఉండడం చేత ఈ విశ్వమంతా అదే అయ్యింది. కాబట్టి దీని ఒక్కదాన్ని చూడడం కదా, అంతా అదే అయ్యింది. అది తప్పు ఇంకోటి లేదు. అదే ఇదిగా కనిపిస్తుంది. అవునా? ఇదిగా కనిపిస్తుంది అదే. మరి అయినప్పుడు నీకు ఇంక రోగం ఏమిటంటున్నాను? ఇదే కాదు, అంతా అదే కదా. మరి ఇంకెందుకు నీకు రోగం? ఎందుకు నీకు ఇంక మోహం? ఎందుకు లోభం? సత్యజ్ఞానం ఉదయించి దాని నుంచి నువ్వు సరైన జ్ఞానంతో నిలబడితే అప్పుడు మాట్లాడాలి. తెలిస్తే ఏమిటి లాభం? అవునా? ఇదొక్కటే కదా, అంతా అలాగే తెలుస్తుంది. అన్నిటిండా నీ కళ్ళల్లో, నా కళ్ళల్లో, ఆ కళ్ళల్లో, ఈ కళ్ళల్లో, అన్ని కళ్ళల్లో అదే ఉంది కదా. నీకు అన్ని కళ్ళు కనపడుతున్నాయి కానీ అది కనపట్లా. మరి అదే ఉండడం వల్లే అంటావు. మరి ఇన్నేమిటి? ఇన్నిటి నిండా ఉన్నది అది ఒక్కటే. అదే ఇదిగా ఉంది. మరి ఇంక రోగం ఏమిటి? అదే ఇదిగా ఉందని గ్రహించట్లా, అంచేత భిన్నత్వం ఏర్పడుతుంది నీకు. అదేనా ఇదిగా ఉంది? ఎందుకంటే అది లేకపోతే ఇది లేదు. పైగా మరి ఇది లేకపోతే అది తెలియదు. కాబట్టి తెలివి అదే, తెలియజేసేది అదే. ఇప్పుడు తెలివి అదే అయ్యింది, తెలియజేసేది అది. ఎవరి తను తానే, మళ్ళీ ఎవరిని కాదు. అంతా నేనే, నేనే అంతా అని. ఏమిటమ్మా ఈ అద్భుతం! ఇప్పుడు ఆశ్చర్యం వస్తుందమ్మా. వాయించేస్తాను ఒక్కొక్కరిని. వస్తాయి ఆశీర్లేతే ఆ శ్లోకాలని పనికిమాలిన కుప్పలా అని మనం తెలుసుకోవాలి. కాబట్టి వచించుటకు ఆత్మ ఆశ్చర్యకరమైనగా ఉన్నదే. ఎన్నో విచిత్రాలు. ఆహా, ఈ ఎరుక చేతలు అన్నీనా ఎన్నెన్ని రూపాలు ధరించేసిన దానిలాగా ఎన్నెన్నో రూపాలుగా కనిపిస్తూ అన్నీ తానే ధరించి కదూ, తాను వాటికంటే వేరనిపించి మళ్ళీ అంతా అదే అయ్యి అబ్బో 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 చిత్రం, ఏమి చిత్రం! ఇంతలో పుట్టిల్లు కదా ఇది కదా. అవునమ్మా, ఇంతలో పుట్టిల్లు, చిత్రాల చిత్రీకరణ అని దాన్ని కృష్ణదేశికేంద్రుల వారు చక్కగా వర్ణించారు. ఏమి చిత్రం, ఏమి విచిత్రాలు ఉన్నది ఒకటేనా? ఇన్ని చిత్రాలుగా గోచరిస్తూ అన్నిటి నిండా తానే ఉంటూ కదా, తానేది కాకుండా ఉంటూ కదా, అన్ని తానే అయి ఉంటూ ఆహా ఏమి చిత్రం అంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని, తన స్వరూపాన్ని తాను అనేక విధాలుగా భావిస్తూ ఆనందిస్తూ అంతే తానుగా అన్ని తానుగా అనుభవిస్తూ దాన్ని వెల్లడించారట కృష్ణదేశికేంద్రుల వారు. అందుకే ఉంటారు జ్ఞానులు. ఎందుకంటే మీరు పరమాత్మకి మళ్ళీ ఎందుకు తలుచుకుంటున్నారంటే ఆనందం. నాకు ఇక్కడ చెత్త చెదారాలు ఏమి ఆనందాలు ఇవ్వవు, విస్మయాల్ని కలిగించవు. ఆహా ఏమిటి చిత్రం కదా. ఆ చిత్రాలకన్నిటికీ ఆధారం నేనే అనేకమై ఏది నేను కాక అన్నీ నేనే అయి ఉండి అది నాకంటే వేరనుకోవడం, మరి వాటి నిండా నేనే ఉండడం. ఏం చిత్రం! ఈ పరమాత్మయే, ఈ ఎరుకయే చిత్ర సంసారం అని తేలిందా అని ఎందుకు పెద్దలన్నారో, చిత్రమైందిగా ఎందుకో చెప్పారు అంటే యోచించవలసి. దీని విషయం గురించి కొంచెం ఆలోచించండి. కాబట్టి ఈ ఎరుకకు మూలం లేదు, విత్తనం కూడా లేదు. ఈ జగత్తు అనేది విత్తనం నుంచి వచ్చిన వృక్షం లాంటిది తప్ప ఆ ప్రకాశ స్వరూపానికి ఏ విత్తనము లేదు. విత్తనము లేని చెట్టు ఎక్కడైనా ఉంటుందా? కాబట్టి ఈ ఎరుక విత్తనము లేని చెట్టు లాంటిది.
కాబట్టి విత్తనం లేకుండానే ఒక చెట్టు కల్పించిందంటే అది కల్పన, అవునా అవునమ్మా. అని తెలుసుకో అన్నారమ్మా. ఉం? ఇక తర్వాత శ్లోకం. అబీజం వృక్ష సంపన్నం శాఖా పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి కో వృక్ష పండితోత్తమ అనే ప్రశ్నకు పండితుడు పుట్టకుక్క అంటే పుట్టగొడుగులు కదా, పుట్టగొడుగు ఒక్కటే అటువంటి వృక్షమని సమాధానం చెప్తున్నారు. పుట్టగొడుగే అలాంటిదట, విత్తనం లేని చెట్టట పుట్టగొడుగు. అలంకారికంగా చూస్తే ఎరుక కూడా అలాంటిదే, అలాంటి విచిత్రమైన వృక్షమే అంటున్నారు. ఈ పుట్టగొడుగుకి విత్తనం ఉండదట, కానీ ఇప్పుడు విత్తనాలు పెట్టే పుట్టగొడుగు కడుతున్నారులేండి అమ్మేవాళ్ళు. ఇది బీజము లేని వృక్షం ఎలా అయింది అంటే, ఈ ఎరుక బీజము లేని వృక్షం ఎలా అయింది అంటే, ఎరుకకు మూలం ఎరుకే. అవునమ్మా. నేనున్నానని నాకు తెలియడానికి నేను ఉండడమే. అవునమ్మా. అవునా, ఇంకెవరైనా చెప్పాలా? మూలం ఎరుకే అంటే నేనున్నానని నాకు తెలియడం, నేనుండడమే. ఉండడం వల్ల నేను ఉన్నానని నాకు తెలుస్తుంది. కాబట్టి ఎరుకకు మూలం ఎరుకే గాని అన్య కారణం కాదు కదా. కాదు, వాళ్ళెవళ్ళో ఉన్నారు కాబట్టి నేనున్నానా? కాదు కదా. అలాగే బీజ వృక్ష న్యాయమునందు బీజమునందు వృక్షము, వృక్షమునందు బీజము కాన రాకున్నను సూక్ష్మముగా అణిగి మణిగి ఉన్నట్లే బీజ వృక్ష న్యాయంగా చెప్పుకున్న బీజం నందు వృక్షము అణిగి ఉంది, వృక్షమునందే మళ్ళీ బీజం ఉంది. కానీ వృక్షంలో ఉన్న బీజము కాన రాకుండా వృక్షంలో ఉంది కదా. బీజం నందు వృక్షం కాన రాకుండా బీజంలో ఉంది ఉన్నట్లు సూక్ష్మముగా అణిగి మణిగి ఉన్నాయి. అలాగే ఎరుక బీజముగాను విశ్వ వృక్షంగాను తోచబడుచున్నది. ఎరుకే బీజంగా, అదే బీజం మళ్ళీ ఈ ఎరుకేమో వృక్షం. ఎరుక అంటే తెలివి, తెలివే వృక్షం గాను గోచరింపమవుతుంది. చాలా ఇక్కడ బాగా తెలియాలమ్మా. అంటే బీజమునందు వృక్షము, బీజమునందు వృక్షము, వృక్షమునందు బీజము కనపడకుండా ఉంటున్నాయి కదా. వృక్షం కనిపించినప్పుడు బీజం కనిపించదు, బీజం కనిపించినప్పుడు వృక్షం కనపడుతుంది. కానీ రెండు అన్యోన్యంగా కలిసే ఉన్నట్లు ఎరుక, ఈ తెలివి, ఈ ప్రకాశం బీజముగాను విశ్వమనే వృక్షంగాను తోచబడుచున్నది. అదే విత్తనం అయింది, అదే జగత్తు అయింది. జగత్తుగా కనిపిస్తున్నది అదే. ఎరుకయందు విశ్వము, విశ్వనందు ఎరుక సూక్ష్మాతి సూక్ష్మ రూపముగా ఉంటూనే ఉన్నాయి. ఎరుకలో విశ్వముంది, విశ్వంలో ఎరుకుంది. ఎరుకలో విశ్వముంది, విశ్వంలో ఎరుకుంది. విశ్వంలో ఏదైనా నేనున్నాను అన్న అనుభవం కలిగే కదా ఉంటాయి. అదే ఆ ఎరుకలోనే విశ్వం ఉంది. కార్యమునందు దాని కారణ వస్తువు సూక్ష్మంగా ఉండనే ఉంటుందిగా. ఒక పని చేస్తున్నా అంటే దానికి ఫలానాది కారణం చెప్పక్కర్లా, ఆ పనిని బట్టి ఆ కారణం మనకి తెలుస్తుంది ఉన్నట్లు. అలాగే బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం, ఈ విశ్వమంతయు కారణ రూపమైన ఆ బ్రహ్మమే. సృష్టికి పూర్వము ఈ విశ్వమంతయు ఆ బ్రహ్మమునందు బీజ రూపముగా ఉన్నది. అవునా, అది ఎట్లు ప్రకటమైంది అంటే అదే విచిత్రం. అది నువ్వు నిద్రలోకి ఎలా వెళ్ళావో తెలీదు, ఎలా వచ్చావో తెలీదు. ఎలా వచ్చిందంటే విచిత్రం. ఎలా లేచేవంటే ఏమో మెలకు వచ్చేసింది, ఏమో అనేసా వేరు మొహంలా వచ్చేస్తావు. కానీ ఏమిటి నాకు తెలియకుండా నేను ఎలా లేచాను, నాకు తెలియకుండా నేను ఎలా నిద్రలోకి వెళ్ళిపోయాను. ఈ విశ్వంతా బ్రహ్మం బీజరూపంగా ఉంది. అది ఎలాగ ప్రకటమైంది అంటే అదే విచిత్రం. అది ఏమో ఎలా లేచినా తెలియదు, వచ్చేసింది అంతే. ఎలా నిద్రపోయో తెలియదు, ఆ నిద్ర వచ్చేసింది అంతే. ఎలా వచ్చేసింది అని ఎప్పుడు ఆలోచించాను. ఏమో వచ్చేసింది, మెలికి ఎలా ఏమో వచ్చేసింది. అదే విచిత్రం. అది ఎప్పుడు చూసుకోం మనం. అవునా, ఆ బ్రహ్మ నిర్గుణము అనుకున్నాం కదూ. కానీ దాని గర్భమునందు అనంత కోటి బ్రహ్మాండాలు దాగి ఉన్నాయి.
దానికి ఏ గుణాలు లేమంటున్నావా, కానీ దానిలో అనంత కోటి బ్రహ్మాండాలు దాగి ఉన్నట్లు తెలుసుకోవటం లేదు. దానిలోనే దాక్కుని ఉన్నాయి ఇవన్నీ. మరి ఇది మహా విచిత్రమే కదా. ఎంతటి గారడి అండి ఈ బ్రహ్మాండ సృష్టి. ఆ తెలివిలోని నా తెలివిలోనే నా చేతే తెలియబడుతూ నాకంటే వేరుగా అనేకంగా కనిపించి నన్నే భ్రాంతిలో పడేస్తుంది. అదే నా వల్లే ఉన్న సృష్టి, నాలోనే ఉన్న సృష్టి, నా చేతే తెలియబడుతున్న సృష్టి, అది నాకు అన్యముగా గోచరించి అది నాకంటే గొప్పదనిపించి దాని భ్రమలో పడిపోతున్నానే. ఆహా, ఇదే విచిత్రం అంటే. తెలిసిన విచిత్రం అంటే ఏంటో తెలుస్తుందమ్మా. ఎంతటి గారడి అండి ఈ బ్రహ్మాండమైన సృష్టి. ఇక అసదేవసో మే దమగ్రస్ ఆసీత్ తతో వై సదజాయిత అని కూడా చెప్పింది కదా, చెప్పబడ్డది. అంటే ఏంటంటే మాట, అసత్తు నుంచి సత్తు కలుగుట ఎంత విచిత్రం. అసత్యంలో సత్యం వస్తుందా, ఎంత విచిత్రం అండి. ఇసుకలో లేని నూనె ఇసుక నుండి బయటికి రావడం ఎంత చిత్రం. ఎక్కడన్నా ఇసుకలోంచి తైలం తీయొచ్చా? అసత్యంలోంచి సత్తు వస్తుందా? రాదు కదూ. అలాగే ఆకాశం గగనం శూన్యం అని శృతి చెప్తోంది. ఆకాశము శూన్యమని లోకులు మొరపెట్టి దానిలో పవనాదులు ప్రాకటము కలిగిన ఉన్నాయని చెప్పడం చిత్రం కదా. ఆకాశం అంటే శూన్యం అండి, ఆకాశం అంటే ఖాళీ అండి అని అందరూ అంటున్నారు. కానీ మరి శూన్యం ఎట్లా, దానిలో గాలి ఉందిగా అది శూన్యం ఎట్లా అవుతుంది, దానిలో నిప్పు ఉందిగా అది శూన్యం ఎట్లా అవుతుంది. మరి శూన్యం అంటున్నావు. నీరుంది, మరి భూమి ఉంది, సమస్త గ్రహాలు ఉన్నాయి, మరి శూన్యం అంటారేమిటి ఆకాశాన్ని? అది చిత్రం కాదు. అన్నా పురుష, అన్నం నుంచి పురుషుడు ఉత్పత్తి అవుట మహాచోద్యం కదూ. అన్నం ఉంది అక్కడ, అన్నం నుంచి నేను పుట్టా, అయ్యో ఆ అన్నంలోంచి నేను పుట్టడం ఏమిటి అంటే చోద్యం ఉందా? అవునా కదండి. అన్నం నుంచే పుట్టాను అంటున్నావు గాని ఆ అన్నం మెతుకు నుంచి నువ్వు పుట్టడం ఏమిటే, అంతకంటే చోద్యం ఉంది. అందుకే కృష్ణదేశకేంద్రుల వారు అంటారు, పెనుమాయను చూడుము ఇదే అని. ఈ స్థూల దేహమును చూపిస్తూ అన్నారా, పెనుమాయ చూడరా, ఇదే పెనుమాయరా, ఆ అన్నంలోంచి పుట్టిందట ఇది. ఆహా, ఏమి చిత్రం. నోటి వెంట లోపలికి పోయిన గడ్డి గాదము చివరికి బిడ్డ రూపాన్న పశుగర్భం నుంచి బయటకు వస్తుందా? ఆ గడ్డి గాదాలు తింటుందండి ఆ పశువు, దాని కడుపులో నుంచి మళ్ళీ ఒక బిడ్డ బయటకు వస్తుంది. అంతకంటే చిత్రం. తిన్నదేమో గడ్డ, పుట్టిందేమో బిడ్డ. ఆహా, ఎంత చిత్రము. అంతేకాదు, మానవుడైతే ఇంద్రియముల ద్వారా సర్వమును గుర్తెరిగి చంద్రమండలానికి కూడా నిచ్చెనలు వేసే తెలివి ఈ అన్నంలో ఎలా ఉత్పత్తమై ఉంది. మరి ఆ అన్నంలోనే కదా ఉందిదంతా. ఎటువంటిది అన్నం, ఎటువంటిది అనుకుంటున్నావు? గడ్డి గాదం తిని బిడ్డని కంటోంది గేదె. అంత చిత్రం. తిన్నదేమో గడ్డి, పుట్టిందేమో బిడ్డ. అలాగే మానవుడైతే ఇంకా చిత్రం. ఇంద్రియాల ద్వారా సర్వమును గుర్తెరగగలిగినటువంటి, ఇంద్రియముల ద్వారా సర్వమును గుర్తెరిగి చంద్రమండలానికి కూడా నిశ్చయ వెయ్యగలిగిన తెలివితేటలు ఈ అన్నంలోంచి వచ్చాయా? దానిలోంచి పుట్టాడు, దానిలోంచి వచ్చాయి కదా. ఆహా, ఇది చిత్రాతి చిత్రం కదా. ఆ అన్నంలోంచి వచ్చాయి, అన్నసారమే కదా మరి. దానికి ఊర్ధ్వమూలం అధశాఖం అశ్రద్ధం ప్రాహురవ్యం అంటోంది గీత. అవునా? ఈ చిత్ర సంసారం ఎరుకను గురించి పెద్దలు ఏమన్నారు అంటే, సర్వభ్రాంతులకు మూలము ఈ మూలము లేని ఈ ఎరుకే. సర్వభ్రాంతులకు మూలము ఏ ఎరుకైతే ఉందో దానికి మూలం లేదు. కాబట్టి మూలము లేని గుర్తెరిగే శరీరమే, మూలం లేకుండానే గుర్తెరగలుగుతుంది శరీరాన్ని అన్నారు. కాబట్టి సర్వభ్రాంతులకి మూలము ఈ మూలము లేని గుర్తెరిగే శరీరమే. ఈ శరీరం వల్లే కదా మూలము లేని దాన్ని గుర్తిస్తున్నాం ఇప్పుడు మనం.
అవునమ్మా. ఈ పరిచయం అవుతుంది బాగా తెలుసుకోలేం కదా. దానికి మూలం లేదు ఉమ్, కదా. ఉమ్, ఈ శరీరం వల్లే అది మళ్ళీ గుర్తెరగబడాలి. అది. ఏమి చిత్రం. అన్నీ తానే తనకు అవి పన్నుగా వేరు అనుకుంటూ నోట పలుకుతూ అన్నీ తానే అయి ఉండి తనకవి వేరు అనుకుంటూ నోట పలుకుతూ మరి తానన్నిటినీ ఎరిగే ఎరుకై ఉన్నానని ఎరుకయే నూహిస్తూ ఎరుక దేని వల్ల ఉందంటే ఎరుకే. ఎరుక వల్లే. అన్ని ఎరుక అయిన తన వల్లనే తెలియబడుతూ ఉండగా తాను ఎరుకేనని ఎరుకకే తెలుస్తుందని ఊహిస్తూ తనలో తానే మోహిస్తూ ఉండు. ఎన్నో విచిత్రాలు ఎరుక చేతల కంటే ఈ విచిత్రాలని మళ్ళీ ఎరుక చేతలే. దానికంటే ఉన్నదేది లేదు. లేకున్నది కలదానిని ఊహింప అదేం చేస్తుంది, ఏమీ లేని దాన్ని ఉన్నదానిలాగా ఊహిస్తూ ఉంటుంది. తనలో తానే మోహిస్తూ ఉంటుంది అన్నారు కృష్ణదేశకుడు. ఇప్పుడు చెప్పాక తనలో తానే ఊహించేసుకోవడం, మోహించేసుకోవడం, ఆహా అనుకోవడం, ఈహి అనుకోవడం, అది ఎక్కడో ఉందనుకోవడం, దానికోసం పరుగులు పడి ఎండమావిలో నీటి వెంట పరుగులు. దానివల్ల వచ్చేది లేదు, ఊడేది లేదు. అక్కడ కూడా నువ్వుంటేనే ఏదైనా, అచ్చమైనా బుచ్చమైనా నువ్వు అక్కడ ఉంటేనే, నువ్వు ఉంటేనే కదా అక్కడైనా. నిన్ను మర్చిపోతావు, దాన్ని పట్టుకుంటావు. అక్కడ నువ్వే ఉన్నావు, నువ్వుంటేనే అవన్నీ. నిన్ను మర్చిపోతావు, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇది గొప్పది అది గొప్పది అంటావు. నువ్వుంటేనే అవన్నీ ఉన్నాయన్న సంగతి మర్చిపోతావు. అందుకే తనలో తానే తాను ఉండగా అన్ని ఉంటుంటే తనలో తానే తనకంటే వేరుగా ఉన్నాయనుకుంటూ అవి ఎంతో గొప్పవనుకుంటూ వాటిని మోహిస్తూ ఉండడం. అబ్బా ఎంత చిత్రం అన్నారు కృష్ణదేశకులు. కనుక ఎరుక కంటే చిత్రం ఏ లోకంలోనూ లేదు. అసలు చిత్రాలకి చిత్రం ఆ ఎరుకే. దానికంటే చిత్రమైంది లోకంలో ఏదీ లేదు అనుటే సిద్ధాంతము. కనుక దానిని చిత్ర సంసారము అని ఈ గురుగీతా శ్లోకం చెప్తోంది. ఎందుకంటే చిత్ర సంసారం. నేను లెగిస్తే చిత్రాతి చిత్రమైన ఈ జగత్తంతా ఉన్నట్లు సత్యం అన్నట్లు భ్రాంతి కలిగించి మోహంతో తిప్పడానికి అవకాశం కలుగుతుందో కదా, ఆ ఎరుక. ఆ ఎరుకు లేకపోతే ఏది ఉన్నా ఎరుకను విడిచిలేదు. అంటే నేను విడిచిలేదు అని ఆ నేను వల్ల ఉన్నది కనుకనే దీన్ని చిత్ర సంసారము అంటున్నారు. గురుగీత శ్లోకం చెబుతోంది. ఉపాసకానాం హితార్థాయ బ్రాహ్మణో రూపకల్పన అన్నట్లు రూపు దాల్చి వచ్చిన దయాసాగరుడైన సద్గురుమూర్తి, ఆ సద్గురుమూర్తి రూపు దాల్చి వచ్చిన దయాసాగరుడైన సద్గురుమూర్తికి అంజలి ఘటించి ఈ చిత్ర సంసారము నుండి ఈ నేను అని లేచి వచ్చిన ఈ ఎరుక నుంచి నాకు విడుదల కలిగించి స్వామి అని కోరుకోవయ్యా. ఆహారము ఈ భ్రాంతి కలిగించే ఈ ఎరుక రూపమైన, తెలివి రూపమైన, జీవ రూపమైన, భ్రమారూపమైన ఈ ఎరుక రూపమైనటువంటి దీనిలో చిత్రాలుగా తోచబడుతున్న ఈ చిత్రపు మోహం నుంచి నాకు విడుదల కలిగించు స్వామి అని సద్గురువును ఆహారహము భజించదము గాక. అది ఇప్పుడు అన్నిటికీ మూలమేది ఎరుకంటారు. దాన్ని వదులు చాలు. అందుకే తల బద్దలు కూడా చచ్చిపోతున్నాను నేనని అనుకో. మీరు చిత్రాలు కలిగించి ఎరుకేది అనేకంగా తోపింపు చేయడం, అదేదో గొప్పదనిపించడం, దానిలో తిప్పుతూ కూడా నేను లేకపోతే లేదు అని గ్రహించలేకపోవడం, ఆ ఎరుక చేస్తున్న మహామోహం. దీని నుంచి విడుదల కావాలి మనకి అని గురుదేవుణ్ణి ప్రార్థించు అంటున్నారమ్మా.